పోయిన వారం ఏం చెప్పుకున్నా, మీరు ఎవరు రాలే పోయిన వారం. సుంతక్క ఒక్కతే వచ్చింది. సుంతక్క చెప్పాలా? పోయిన వారం ఏం చెప్పుకున్నాం? అప్పుడే మర్చిపోయినా? సాతాను అతి చేయిస్తాడు ఎవరి మీద? అవును. ముఖ్యాంశం ఏంటిది? మనకు తీరుస్తాడు. లీడింగ్ వర్స్ ఏంటి? ఏం చదువుకున్నాం? లీడింగ్ వర్స్ కీర్తనలు 45వ అధ్యాయము 'ఏం చేయాలట? 11వ వచనం. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఎవరికి నమస్కరించాలంటే ఆయనకే. ఎందుకు ఆయనకే నమస్కరించాలి అంటే, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో ప్రభువు చెప్తాడు, నేను నా ప్రభావం చేత నేను సౌందర్యంలోనికి తేగా. అంటే మనల్ని ఎవరు పట్టించుకున్నవారు కాదు. ఎంతో మనం మన జీవితం ఎట్లా ఉంటుంది? దుర్గంధముతో నిండిన నన్ను ఒక పాట ఉంటుంది. ఆరాధించదా నిన్ను మది పొగడేదా. దుర్గంధం మన దగ్గర, దుర్వాసన మన దగ్గర. దుర్వాసన ఉంటారు, వచ్చి పక్కన కూర్చుంటారా? పట్టించుకుంటారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడుక్కునేవాడే వస్తాడు, వాడి దగ్గర మనం ఆ వ్యక్తి దగ్గర కొద్దిసేపు ఉండగలుగుతామా? ఉండలేము అసలు. ఎందుకంటే ఒకలాంటి స్మెల్ వస్తుంది, దుర్గంధం వాళ్ళ దగ్గర. అయితే మన జీవితాలు కూడా దుర్గంధంతో, ఎంతో దుర్వాసనతో కంపు కొట్టేటువంటి మన బ్రతుకులను ఆయన జ్ఞాపకం చేసుకొని, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం ప్రకారము మనల్ని ఏం చేశాడు? రక్తంలో పోలుచున్న మనలని, పాపంలో ఉన్న మనల్ని ఏం చేశాడు? ఆయన తన యొక్క సొత్తుగా చేసుకున్నాడు. ఎట్లా ఇచ్చాడంట? బట్టలు ఇచ్చాడంట. ఇంకేం చేశాడు? ఇంకేం చేశాడు? స్వకీయ జనముగా, స్వకీయ ధనముగా, తన యొక్క కుమార్తెగా కదా చేసుకున్నాడు. చేసుకుని ఎట్లా? నా ప్రభావము చేత నిన్ను సౌందర్యంలోనికి తేగా నువ్వేం చేసావు? సౌందర్యం ఆధారం చేసుకుని నన్ను విడిచిపెట్టావు అని చెప్పి మనం కొన్ని చూసుకున్నాం. ఈ దినాల్లో చాలామంది అట్లనే దేవుని జ్ఞాపకం చేసుకుని దేవుని పేరట వచ్చిన వాళ్ళంతా కూడా రానున్న దినాల్లో ఏం చేస్తూ ఉన్నారు? ఈ దినాల్లో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? దేవుడిచ్చినటువంటి సౌందర్యము, దేవుడిచ్చినటువంటి ప్రభావమును ఆధారం చేసుకొని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? దేవునికి మహిమ రాకుండా చేస్తూ ఉన్నారు. అందుకని మనం పేతురు పత్రికలో చూసాము, దేవదూతలకే తీర్పు ఉన్నప్పుడు వీళ్ళని తప్పించుకోవడము అసాధ్యం. దేవదూతలకే తీర్పు తీర్చాడు. లూసిఫర్ ఎవరు? ఒక దేవదూత. లక్షణాలు చూసాం యెహెజ్కేలు గ్రంథంలో. ఏదైనా తోటలో ఉన్నది ఎవరది? లూసిఫర్. 2 కెరూబులు. దానికి ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము. దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ దేవదూతకి. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయంలో 13వ వచనంలో, దేవుని తోటయగు ఏదేనులో నీవుంటివి. తర్వాత 12వ వచనంలో, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమైతే ఇలాగ ప్రకటింపము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. ఎవరు? లూసిఫర్. తర్వాత 14వ వచనం, అభిషేకం నొందిన కెరూబువై ఒక ఆశ్రయంగా నువ్వు వింటివి. అది ఎట్లాంటిదంట? ఒక కెరూబు, అభిషేకము నొందిన కెరూబు. అందుకనే తర్వాత 15వ వచనం, నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీ యథార్థవంతుడివిగా ఉంటివి. ఇవి కొన్ని లక్షణాలు. మీరు ఇంటికి వెళ్ళాక మళ్ళీ చదువుకోండి, ఆడిపోయిన వారని చెప్పుకున్నాం కాబట్టి. ఇది ప్రధాన కెరూబు. ఎవరు? దేవదూత. ప్రధాన కెరూబుగా ఒక ఆశ్రయంగా ఉంది. దేవుడు ఎంతో దాన్ని చాలా హెచ్చించిన ఆ దేవదూతని. హెచ్చించిన కారణాన్ని బట్టే ఆ యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఏం చేస్తుంది? మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుంటూ అయిపోలే. దేవునికి ఎన్ని లక్షణాలు ఉన్నాయి? నాకు అదే లక్షణాలు ఉన్నాయి. దేవునికి ఎంత ప్రభావం ఉంది? నాకు అంతే ఉంది. తేడా ఏంటి? ఒక సీటు మాత్రమే. అందుకే ప్రభు యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనంలో, నా మహిమని నేను ఎవరికి ఇచ్చేవాడిని కాను, ఆయనకి రావాల్సిన మహిమను ఆయనకి ఆపాదించాలి, లేకపోతే త్రోసివేసుడు. దేవుడు అంతే. దేవదూతనే త్రోసివేసిన దేవుడు, మనుషులు ఒక లెక్కనైన దృష్టిలో. కాబట్టి జాగ్రత్త. దేవుడు మనకిచ్చిన సౌందర్యాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి నమస్కరించే వారంగా ఉండాలి. తప్పితే మనకున్న సౌందర్యాన్ని బట్టి, మనకున్నటువంటి తలాంతులను బట్టి మనం అతిశయిస్తే ఒక దినం మనం కూడా దేవుని సన్నిధిలో నుంచి పడద్రోయబడతాం. అందుకని దేవుని సన్నిధికి మనం ఎట్లా రావాలో చూడండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము
10, 11 వచనాలు కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10, 11 వచనాలు కలిసి చదువుకుందాం. ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడై ఉండవాని ఎదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడని చెప్పుచు తమ కిరీటములను ఎక్కడ చేశారు? పడేశారు. ఇది నన్ను మనకేం కిరీటం ఉంది? కొంతమందికి అతిశయం అనే కిరీటం ఉంటుంది, కొంతమందికి ధనం అనేటువంటి కిరీటం ఉంటుంది. కిరీటం అంటే ఏంటి? కిరీటం మనకి చూడంగానే కనబడుతూ ఉంటుంది అనమాట. అయితే దేవుని సన్నిధికి వచ్చే సమయంలో మనం ఏం చేయాలంటే, మనం ఎట్లాంటి వాళ్ళమైనా సరే, ఎంత ధనం ఉన్నా, ఎంత సౌందర్యం ఉన్నా, ఆత్మీయంగా ఎంత ఎదిగినా సరే అతిశయపడడానికి లేదు. మనకున్నటువంటి కిరీటాలను ఎక్కడ ఆయన ఎదుటి పాదముల దగ్గర పడద్రోసి, ప్రభువా నీవే ఘనత మహిమ ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు ఆయన మనము స్తుతించాలి. అందుకనే దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి మాత్రమే నమస్కరించుము, అతని గాక వేరే వాళ్ళకి నమస్కరిస్తే దేవుడు తట్టుకోలేడు, ఎందుకంటే నా మహిమని ఎవరికి ఇచ్చేవాడును కాను. అట్లా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూసాం ప్రకటన గ్రంథంలో. ఆ తర్వాత యోహాను భక్తునికి ఈ విషయాలను చూపించినప్పుడు దేవదూత పాదం దగ్గర సాగిలపడతా ఉంటే, దేవదూత చివరి అధ్యాయంలో, వద్దు సుమి, నేను కూడా నీతో సహదాసుడని, నువ్వు నాకు నమస్కారము చేయవద్దు. చివరి అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో యోహాను భక్తుడు దేవదూత పాదముల మీద పడబోతూ ఉంటే చూడండి 8వ వచనం, యోహాను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను, నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడను, నువ్వు దేవునికే నమస్కారం చేయి. దేవదూత కూడా ఏం చేయట్లేదు? నమస్కారం చేయించుకోవడానికి ఇష్టపడట్లే. నేను కూడా నీతో పాటు సహా దాసుడని, నాకు నమస్కారం నువ్వు చేయకూడదు, వద్దు సుమి అని మిగతా ఇంకొక 2 వ్యక్తులు కూడా అన్నారు. ఎవరెవరు? పౌలు బర్నబాలు ఆ లుస్త్రాలో ఒక బలహీన పాదం వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు అక్కడ ఉండే వాళ్ళంతా చూసి వీళ్ళు దేవతలు అని చెప్పేసి ఆ అధిపతి యొక్క పూజారి ఎడ్లు పూదనలు అని తెస్తూ ఉంటే బట్టలు చింపుకుంటారు. అయ్యా మీరెందుకు మమ్మల్ని ఇట్లా చేస్తూ ఉన్నారు? చూడండి అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 14-15 వచనాల్లో, అపోస్తులైన బర్నబాయు పౌలుని ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త. ఎంత ఆధిక్యత కదా పౌలు బర్నబాలకి. పూదనలు వేద్దామని వస్తూ ఉంటే బట్టలు చింపుకున్నారు. అయ్యా మాకెందుకు మీరు మర్యాదలు చేస్తూ ఉన్నారు? ఏం చేస్తూ ఉన్నారు? మర్యాదలు చేస్తూ ఉన్నారు. మమ్మల్ని ఎందుకు మీరు ఘనపరుస్తూ ఉన్నారు? మీరు మమ్మల్ని ఘనపరచవద్దు. ఒకరికి ఘనత మహిమ ప్రభావములు పొందుకోవాలి. ఎవరు ఆ వ్యక్తి అంటే? దేవుడే. ఎందుకని? నిర్గమకాండ 15వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. స్తుతి కీర్తనలకైనా ఎవరు? యోగ్యుడైనా కదా, అంతే కదా. చూడండి నిర్గమకాండము 15వ అధ్యాయము. ఎందుకు ఆయనకి మనం స్తుతించాలి అని అంటే, యెహోవా 11వ వచనం, వేలిపులలో నీ వంటి వాడేవాడు, పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడు. ఎవరు పూజ్యుడు అంటే? ఆయన మాత్రమే స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడు. కాబట్టి దేవునికే నమస్కారము మనము చెయ్యాలి. దేవుని సన్నిధికి వస్తున్న మనకు ఉండేటువంటి అతిశయం అనే కిరీటాన్ని ఆయన పాదముల దగ్గర పడవేసే వాళ్ళంగా ఉండాలి. ఆయన బలిష్టమైనటువంటి చేతుల క్రింద దీన మనస్కులంగా ఉండాలి. దేవుడు మనకి ఎన్ని తలాంతులు ఇచ్చినప్పటికీ, ఎన్ని వరాలు ఇచ్చినప్పటికీ ఎట్లా ఉండాలి? మనము దేవుడిచ్చిన వరాన్ని బట్టి దేవుని స్తుతించాలని ఉండాలి. కానీ మనకిచ్చిన వరాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థ వచ్చింది, నేను వాక్యం చెప్పబట్టి వాళ్ళు రక్షణలోనికి వచ్చారంటే అప్పుడు ఎవరికి మహిమ వస్తుంది? ఎవరికి వస్తుంది? మనుషులకే వస్తుంది. ఇది చాలా డేంజర్. ఇది అందుకే బోధకులకి శ్రమ ఎక్కువ. ఎందుకంటే ఇదే కారణం. ఏంటంటే మొదట్లో ఏం చేస్తారంటే బాగానే దేవుని నుంచి పొందుకొని దేవునికి మహిమ వచ్చేలాగా వాక్యం చెప్తారు. రానున్న దినాల్లో వారికి ఉన్నటువంటి తలాంతులను బట్టి, దేవుడు వారికి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి అతిశయించి ఏం చెప్తా ఉంటారు? నేను వాక్యం చెప్పేసరికల్లే అగో ఆమె హృదయం నరకబడింది, ఆమె రక్షణలోనికి వచ్చింది అని చెప్పి మనుషులే మహిమని ఆపాదించుకుంటారు. అందుకే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, అసలు మీరు బోధకులుగా కాకుండా ఏం మంచిది, ఎందుకంటే బోధకులకు మరింత తీర్పు ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నా సహోదరులారా, బోధకులమైన మనము
మరి కఠినమైన తీర్పు పొందదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకునుడి. ఎందుకు కాకునుడి అని అంటే, బోధ చేస్తే మంచిదే, దేవుడు కాదనట్లే. కానీ క్రమక్రమంలో ఏమవుతా ఉంటుందంటే, దేవుడిచ్చినటువంటి ఆ వరము, దేవుడిచ్చినటువంటి వరం అంటే ఏంటి? ఉచితంగా ఇస్తాడు దేవుడు మనకి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనంలోనో 10వ అధ్యాయం 9వ వచనంలోనో ఏముంటుందంటే, మీరు ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఇయుడి. మనం ఏం క్రయం చెల్లించలే ఇక్కడ. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం అనుకుంటున్నా. మత్తయి సువార్త ఉచితంగా 10వ అధ్యాయము 8వ వచనం. చూడండి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయుడి. దేవుని నుంచి ఉచితంగా బోధన పొందుకుంటూ ఉంటాం, దేవుని దగ్గర నుంచి ఉచితంగా పొందుకుంటూ ఉంటాం. ఇది నెల చూడండి, వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉంటే ఇంత అమౌంట్ అని చెప్పి ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు? ఏం చేస్తూ ఉంటారు? మేము వస్తున్నాం కాబట్టి వాక్యం చెప్పినందుకు మాకు ఇంత అమౌంట్ కావాలి. నాకు తెలిసినటువంటి ఒక అమ్మాయి చెప్పిందనమాట. వాళ్ళ ఎవరంటే వాళ్ళ చుట్టాలు ఆమె ఒక్క వ్యక్తికి ప్రార్థన చేయించుకుంటే 1000 రూపాయలు ఇవ్వాలట పాస్టర్కి. అట్లా ఇంట్లో నలుగురు పేర్ల మీద ప్రార్థన చేయించుకుని 4,000 ఇచ్చిందంట పాస్టర్కి. పాస్టర్కి ఎట్లా వచ్చింది? అది దేవుని దగ్గర నుంచి డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు, దేవుని దగ్గర నుంచి. దేవుడు ఉచితంగా ఇచ్చాడు కదా పాస్టర్కి కూడా ప్రార్థన చేయమని. సరే, దేవుడు వచ్చిన వారి హృదయాలను ప్రేరేపించి వాళ్ళ యొక్క అక్కలను తీరుస్తాడు కదా. లేవీల గురించి ఉంటుంది మనకి పాత నిబంధనలో, నా స్వాస్థ్యము నా పాలు వాళ్ళే, ఎవరు లేవీలే. దేవుడు చూసుకుంటాడు కదా. నువ్వు ప్రార్థన చేసి పంపిస్తే వాళ్ళకి ఇచ్చినటువంటి దేవుడు వాళ్ళకి హృదయాన్ని ప్రేరేపిస్తే ఎందుకని తెచ్చిపోతారు. కానీ మనిషికి 1000 రూపాయలని డిమాండ్ చేస్తే నేను ఏమైనా క్రయం చెల్లించాలని ఎట్లా వచ్చింది దానికి? ఆ వరము ఉచితంగా వచ్చింది. కానీ దినాల్లో ఉచితంగా దేవుని దగ్గర నుంచి పొందుకొని అమ్ముకుంటా ఉన్నారు దాన్ని. ప్రార్థన చేస్తే డబ్బులే, వాక్యం చెప్తే డబ్బులే, ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే డబ్బులే. ఎంత బాధ కదా. దేవుని దగ్గర నుంచి అన్నీ ఉచితంగా పొందుకొని ఇది నన్ను ఏం చేస్తున్నారు? వాటిని అమ్ముకుంటా ఉన్నారు. వాటి వలన వాళ్ళకి వాళ్ళు మహిమ తెచ్చుకుంటా ఉన్నారు. ఒక దినాన వీళ్ళకి ఏముంది? శ్రమ ఉంది. పేతురుపత్రికలో సెలవిచ్చిన రీతిగా వీళ్ళకి ఏముంది? ఒక దినాన శ్రమ. కాబట్టి జాగ్రత్త. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఏ తలాంతుని బట్టైనా సరే దాన్ని దేవుడు వృద్ధి చేసుకోమని చెప్పాడు, కానీ అతిశయించమని చెప్పలేదు. కాబట్టి ఏం చేయాలంటే, మనకున్న అతిశయాన్ని దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, దేవుని దగ్గరకు వస్తున్న సమయంలో మనకు ఉండేటువంటి అతిశయం ఏమైతే మనకి కిరీటంగా ఉందో, మన జీవితాల్లో అతిశయంగా ఉందో, వాటిని ఏం చేయాలా? ఆయన పాదముల దగ్గర పడేయాలి. ప్రభు, నువ్వు ఇచ్చిన భిక్షమే ఇది. నువ్వు నాకు ఇవ్వకపోతే నాకు ఈ కిరీటం ఎక్కడిది? నువ్వే నన్ను జ్ఞాపకం చేసుకోకపోతే నాకు ఈ సౌందర్యం ఎక్కడిది? నువ్వే నన్ను జ్ఞాపకం చేసుకోకపోతే నాకు రక్షణ ఎక్కడిది? కాబట్టి ఏం చేయాలా? అంటే ఆయన పాదముల దగ్గర పడవేయాలి మన దగ్గర ఉన్న అతిశయం మొత్తాన్ని. ప్రభు, అతిశయించాను, క్షమించు. నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే నాకు ఎక్కడిది ఈ మనసు? నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే నేను సజీవ లెక్కలో ఉండేదాన్నే కాదు. నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే లోకంలో నేను ఎప్పుడో పడి చెడిపోయేదాన్ని. కాబట్టి దేవుడు చేసిన మేలు. అందుకే కీర్తన 103వ అధ్యాయము ఏముంటుంది? 3-4 వచనాల్లో, నా ప్రాణం ఆయన చేసిన ఉపకారములలో దేనిని నువ్వు మరవద్దు. తర్వాత 40వ అధ్యాయం ఆ వాక్యంలో ఉంటుంది, నా ప్రాణం నువ్వేలా తొందరపడతా ఉన్నావు. తన ప్రాణంతో తను సముదాయించుకున్నట్లుగా మనం భక్తుడి గురించి చూస్తాం. 42వ అధ్యాయము 11వ వచనం, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, తొందరపడుచున్నావు, నిరీక్షణ ఇంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయన్ను స్తుతించాను. చాలాసార్లు మన జీవితం కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఒకరు వచ్చి మనల్ని ఆదరించడం కాదు, మన ప్రాణంతో మనమే సముదాయించుకోవాలి. నా ప్రాణం నువ్వు ఎందుకు కృంగిపోతా ఉన్నావు? ఆ పరిస్థితిలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోలేదా? మనల్ని లేవనెత్తలేదా అని చెప్పి ఏం చేయాలా? ఆయన చేసిన ప్రతి ఉపకారం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు, అది మనం ఆయన దగ్గరకు వస్తున్నప్పుడల్లా ఆయన మనకి పెట్టిన భిక్షను గుర్తుపెట్టుకోలే తప్పితే అతిశయపడకూడదు. సాక్షాత్ దేవదూతలే వాళ్ళ కిరీటాలను పడవేసి నీవే ఘనత మహిమ ప్రభావం పొందని అర్హుడు అని చెప్తా ఉంటే మనం ఎక్కడి వారం కదా. దేవదూతలు ఎప్పుడు పరిశుద్ధంగానే ఉంటారు కదా, దేవుని సముఖంలోనే ఉంటారు. పరిశుద్ధుని స్తుతిగానాలు చేస్తూ ఉంటారు. మన జీవితంలో పరిశుద్ధత ఎక్కడది? అవునా కదా. దేవదూతలే అంత తగ్గించుకుంటే మనం ఇంకెంత తగ్గించుకోవాలి. కానీ దినాల్లో ఎట్లా అతిశయం పెరిగిపోతూ ఉంది. దేవుని ఇచ్చిన తలాంతులు ఉచితంగా తీసుకొని దాన్ని ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళకు వాళ్ళు చూపించుకుంటూ ఉన్నారు, బహిరంగంగా చూపించుకొని వాళ్ళకు వాళ్ళు మహిమ పొందుతూ ఉన్నారు. ఉదాహరణ కూడా ఒకటి చెప్పాను, మోషే గురించి వినరా మీరు పోయిన వారం? మోషే గురించి ఎందుకు దేవుడు మోషేని కనాన్లోనికి తీసుకుపోలేదో ఒక కారణం చెప్పాను నేను. ఎందుకంటే వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళ విగ్రహాలకు పూజలు చేయడం వాళ్ళు నేర్చుకున్నారు.
ప్రతిదానికి కూడా విగ్రహం చేయబట్టే, మేము పూజ చేయబట్టే మాకు ఇట్లా జరిగిందన్న భ్రమలో బ్రతికారు దాదాపు 430 ఏండ్లు. విగ్రహాలకు అలవాటు పడ్డ వాళ్ళు ఒక్కసారి అరణ్యంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరు కనబడకపోతే మోషే కొండ దిగుట తడువు చేయంగానే మాకు ఒక విగ్రహం చేయి అర్జెంటుగా, వాళ్ళకి ఏదో ఒక విగ్రహం కనబడాలి వాళ్ళ ముందు. అట్లా అలవాటు పడినటువంటి వాళ్ళు అందుకని ఒకవేళ మోషే కనాన్లోనికి తీసుకుపోతే ఇంకో ఈయనే మా నాయకుడు, ఈయన ద్వారానే మేము కనాన్లోనికి వచ్చినామని ఎక్కడ మోషేని మహిమపరిచి దేవుని విసర్జిస్తారో, దేవునికి రావాల్సిన మహిమను దేవునికి ఇవ్వరు అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు, అదొక కారణం మాత్రమే, కరెక్ట్ అని చెప్పట్లేదు, అదొక కారణం. కనానుకి వెళ్ళకపోయే విషయాల్లో కొన్ని కారణాలు అని చెప్పి చాలామంది ఏమంటారంటే, ద్రోహులారా మేము నీళ్ళు తెప్పియాలి మీకు. దేవుడే చెప్పిండు అక్కడ, తప్పు కాదు అది, దేవుడే చెప్పాడన్నమాట. మీరు వాళ్ళకి నీళ్ళు ఇప్పియండి అని చెప్పాడు. అందుకని మోషులు ద్రోహులారా మేము నీకు నీళ్ళు ఇప్పియాలా, అది కరెక్ట్ వచ్చినమే, అది తప్పు కాదు. అది చాలామంది ఈ సందర్భం చూసి మేము ఇప్పియాలా నీళ్ళు, దేవుడే చెప్పిండు మీరు ఇప్పియండి అని, అందుకే మేము ఇప్పియాలని అంటాడు మోషే. అది తప్పు కాదు, అది కాదు. కానీ మెయిన్ రీజన్ ఏంటంటే ఇదే, ఎక్కడ మోషేని ఒక నాయకుడిగా వాళ్ళ జీవితంలో మోషేని ఒక విగ్రహంగా పెట్టుకొని, అందుకని దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని నువ్వు ఆపము. ఎంతమంది దినాలు దురభిమాన పాపంలో లేరు. అభిమానం ఉండాలి కానీ దురభిమానం ఉండకూడదు. అందుకే ఒకవేళ మోషే మీద అభిమానం పెంచుకొని దేవుని ఎక్కడ విడిచిపెడతారో, చాలామంది దేవుని గురించి దూషిస్తే ఏమన్నారు కానీ, పాస్టర్ల గురించి దూషిస్తే నువ్వు మా సేవకుని దూషించేంత దానివయ్యావా నువ్వు, అంతటి వాడివా నువ్వు అని చెప్పి సేవకుల పక్షాన వీళ్ళు వేస్తూ ఉంటారు ప్రజలు. దేవుని నామానికి అవమానం కలిగిస్తే ఒకళ్ళొక మాట మాట్లాడరు కానీ సేవకుల గురించి మాట ఎత్తితే తట్టుకోలేరు. కారణం ఏంటిది, ఇది కూడా ఒక పాపమే. మనుషుల పట్ల అభిమానం పెంచుకోవడం, సేవకుల పట్ల అభిమానం ఉండాలి కానీ దురభిమానంగా మారకూడదు. మా సేవకుని అనంటే మేము తట్టుకోలేం, ఊరుకోమంటే అది తప్పు. అది సేవకుని అంటే నువ్వు ఊరుకునేది ఏంటిది, దేవుడే ఊరుకోడు ఫస్ట్, అంతే కదా. ఆయన అభిషేకించిన వాడిని ముట్టకూడదని కీర్తనకారుడు చెప్తాడు. దేవుడు అభిషేకించిన వాడిని మనం ముట్టకూడదు. ముట్టుకుంటే ఏ శిక్ష రావాలో దేవుడు మనకే ఇస్తాడు కదా. అంతే తప్పితే మా సేవకుని జోలికి మీరు రావద్దు. అదే దేవుని నామానికి ఎంత అవమానం కలగట్లే ఈ రోజుల్లో. దాని గురించి ఎవరైనా మాట్లాడతారా? ఎవరు మాట్లాడిన పట్టింపు లేదు. కానీ ఒక్క సేవకుని పేరెత్తు సంఘం మొత్తం బయటకు వస్తూ ఉంది. కారణం ఏంటి, దురభిమాన పాపం. జాగ్రత్త. అందుకనే మోషేని దేవుడు ఆ కనాన్లోనికి వెళ్ళకుండానే మోషేని దేవుడు అక్కడ ఆఫ్ చేసినట్లుగా ఒక కారణం చెప్తే నాకు చాలా మంచిగా అనిపించింది. ఆయన ఏం చెప్పాడంటే, ఒకవేళ ఈ రోజుల్లో మోషేలాగా ఎవరైనా, అదొక విగ్రహంలాగా ఎవరైనా ఉంటున్నారా, జాగ్రత్త పడండి. ఇప్పటికైనా మోషేని దేవుడు పోనీయకుండానే ఆపేసిండు, మిమ్మల్ని కూడా ఆపేస్తాడని చెప్తా ఉంటే నాకు భయం అనిపించింది. ఎంతమంది లేరు ఈ దినాల్లో, ఎంతమంది లేరు, వాళ్ళ మహిమను చూపించుకుని వాళ్ళు ఎంతమంది లేరు. వాళ్ళకి నాశనం త్వరలోనే ఉందని చెప్పిండు ఆయన. ఎంత భయపడాలా. బోధకులైన వారికి తీర్పు ఎట్లా కఠినంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మన సౌందర్యాన్ని కోన్నవాడు కాబట్టి ఆయన మనకిచ్చిన సౌందర్యం ఆధారం చేసుకొని మనం దేవుని కీర్తించకపోతే, దేవుని కొనియాడకపోతే దేవదూతలకే తీర్పు తీర్చినవాడు మనకు కూడా తీర్పు తీరుస్తాడు. ఇది పోయిన వారం మనం నేర్చుకున్నటువంటి భాగం. ఈ వారానికి వచ్చేసరికి కొన్ని విషయాలు నిన్న రాత్రి మనం ఇలా గృహకుడికిలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల యొక్క జాబితా మనము చూసాం. విశ్వాసాన్ని బట్టి భక్తులు ఏం చేశారు అనేది కొన్ని చూసాము. అట్లా చదువుతూ ఉంటే నాకు నైట్ టైంలోనే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏమనంటే, రహాబు కూడా విశ్వాసమును బట్టే కదా తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది. ఏంటి రహాబు చేసిన పని ఏంటిది అని నాకు నైట్ ఒక ఆలోచన వచ్చింది. రహాబు గురించి మనం నేర్చుకుంటే మంచిదేమో అని అనిపించింది. అయితే ఇక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అసలు విశ్వాసం అనే దానికి నిర్వచనం, మనకు బైబిల్లో చాలా నిర్వచనాలు ఉంటాయి. సంఘం అంటే ఏంటో నిర్వచనం ఉంది, విశ్వాసం అంటే నిర్వచనం ఉంది, డెఫినేషన్ ఉంది. భక్తి అంటే ఏంటో డెఫినేషన్ ఉంది, భయభక్తులు అంటే డెఫినేషన్ ఉంది. భయభక్తులకి డెఫినేషన్ ఏంటి, చెడుతనం అసహించుకోవడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. నిర్వచనాలు ఇవన్నీ బైబిల్ ప్రతిదానికి కదా. యెషయా గ్రంథంలో దేని జతపక్షి దానికి గలదు ప్రశ్నకు సమాధానము బైబిల్లోనే. అందుకే ఈ గ్రంథాన్ని ఎట్లా పరిశీలించి చదువుకోండి అని ఉంటుంది యెషయా గ్రంథంలో మనకు మాట. అయితే ఇక్కడ విశ్వాసం గురించి ఒక డెఫినేషన్ ఏంటంటే 11వ అధ్యాయం 1వ వచనంలో, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకును రుజువునై ఉన్నది, దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. అయితే ఇక్కడ మనం స్టార్టింగ్లో చూస్తే ఫస్ట్ ఎవరి గురించి వచ్చింది, హేబేలు.
హేబేలు గురించి వచ్చింది. హేబేలు తన యొక్క అర్పణ ద్వారా ఆయన అంగీకరించబడతాడు. తర్వాత హానోకు, దేవునికి ఇష్టడుగా ఉంటాడు హానోకు. తర్వాత నోవహు, అసలు అది వరకు జరగని సంగతులను గురించి కనిపెట్టాడట. ఇదంతా నాకు భలే మంచిగా అనిపించింది. నోవహు అది వరకు జలప్రలయం అంటేనే తెలియదు, వర్షం అంటేనే అది వరకు చూడని సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చాడు నోవహు. నిజంగా 100 సంవత్సరాలు ఓడను కట్టడం అంటే మామూలు విషయమా? 100 సంవత్సరాలు మనకే డౌట్ వస్తుంది. ఇన్ని సంవత్సరాలు కడతా ఉంటే మనకే డౌట్ వస్తుంది. పైగా వీడు ఆయన ఒక్కడే, నోవహు కుటుంబం ఒకటే నిందారహితంగా ఉన్నారు. చుట్టుపక్కల వచ్చి ఇది జరిగిద్దంటవా? ఇప్పుడు మనమే సంఘంగా ఉంటాం, ఇంత వాక్యం వింటాం, మన దగ్గరికి ఒకరు వచ్చి మీరు అదంతా చేస్తున్నారు కానీ ఇది అవుతుంది అంటారా అంటే మనకు ఒక అనుమానం వచ్చేస్తూనే ఉంటుంది ఎమ్మటే. అవునా కదా? ఇప్పుడు ఆదం హవ్వలే ఉన్నారు, ఏదైనా తోటలో ఉన్నారు, దేవునితో సంచరిస్తాను బాగానే ఉంది. సాతాను వచ్చింది నిజమా అంటే ఏమైపోయింది? అవ్వ పడిపోయింది. మన పరిస్థితి కూడా అంతే కదా. ఇంత సంఘంలో ఉంటాం, ఇంత వాక్యం వింటాము, కాని విశ్వాసులు లోకులు ఎవరో ఒకరు వచ్చి నువ్వు ఇట్లా చేస్తున్నావు ఇది జరిగిద్దంటవా అంటే మనకే సందేహం వస్తుంది. అవును కదా, ఇంత చేస్తున్నా జరిగిద్దంటవా? అట్లాంటిది ఆ యొక్క స్థానంలో నోవహు ఒక్కడే ఉన్నాడు, ఒక కుటుంబమే ఉంది. నిజంగా ఎన్ని తిరస్కారాలు! అసలు జలప్రలయం అంటే అది వరకు చూడని సంగతుల గురించి నోవహు సాక్ష్యం ఇచ్చినట్లు మనం బైబిల్లో చూస్తాం. అట్లా మనం చూసుకుంటూ పోతూ ఉంటే మనకి ఇక్కడ రాహాబు గురించి ఎక్కడ వస్తుందంటే 31వ వచనం, విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులు వారిని సమాధానంగా చేర్చుకునేందున అవిధేయులతో పాటు నశింపక పోయాను. విశ్వాసమును బట్టి ఏంటి రాహాబు యొక్క విశ్వాసము? విశ్వాసమును బట్టి రాహాబంట వేగుల వారిని సమాధానంగా చేర్చుకుంది. ఏంటి ఆమె విశ్వాసం ఏంటి? ఎందుకు వాళ్ళని సమాధానంగా చేర్చుకోగలిగింది రాహాబు? అంతకుముందు జరిగినవి ఆమెకి తెలిసినయా? చూడండి, ఇది దేవుని యొక్క శక్తిని గ్రహించిందా? సరే చూడండి, యెహోషువ గ్రంథము, ఇక్కడ మనం కొన్ని వచనాలు మాత్రమే చదువుకుంటాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము, ఇక్కడ నుంచి 2వ అధ్యాయం నుంచి 12 వచనాల వరకు మార్చి చదువుకొని దాంట్లో ఒక ముఖ్యమైన విషయాలు మాత్రమే చూసుకుంటాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు మార్చి చదువుకుందాం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారిని 2 మనుషుల్ని పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా యెరికోను చూడడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకుని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటికై వచ్చురని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా వారు ఎక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేలను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారు ఎక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రంగా తరిమితిరా పట్టుకొందురు. ఆ మనుషులు యోర్దాను దాటు రేవుల మార్గంగా వారిని తరిమిరి. తరమపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడని గవిని వేయబడెను. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమునందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రం ఉండదు. నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి చాలు. అవసరాన్ని బట్టి మనం మిగతా వచనాలు చదువుకుంటాం, అవసరాన్ని బట్టి మాత్రమే. అయితే ఇక్కడ ఈ నూను కుమారుడైనటువంటి యెహోషువ వీళ్ళు యోర్దానుకి అవతల ఉంటారనమాట. ఇప్పుడు యోర్దాను దాటి పోగానే ఏమొస్తుందంటే ఎరుకో వస్తుంది. అయితే ఆ దినాల్లో ఏంటంటే మనం యుద్ధానికి వెళ్ళినా సరే ఏదైనా సరే ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక మనుషులను పంపిస్తారు వేగు చూడడానికి, రాయబాలను పంపిస్తారు. అసలు ప్రాంతం ఎట్లా ఉంది, దేశ నివాసులు ఎట్లా ఉంటారు, ఎంతమంది ప్రజలు ఉంటారు, ఒక అవగాహన కోసమని పంపిస్తూ ఉంటారు. అట్లనే ఇక్కడ నూను కుమారుడైనటువంటి యెహోషువ కూడా
ఒక ఇద్దరు వేగుల వారిని పిలిపించి వారితో ఇట్లా చెప్తాడు. ఏమనంటే, మీరు ఎరుకో ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని మీరు వేగి చూడడానికి మీరు వెళ్ళండి అని చెప్పేసి రాత్రి వేళ వాళ్ళని పంపిస్తాడు. ఎవరి దగ్గరికి? సాధారణంగా వేశ్యలు అని అంటే వాళ్ళు ఏ సమయంలో వాళ్ళు పాపం చేయడానికి సమయం ఆవశ్యకత ఉంటుందంటే నైట్ టైమే. నేను పీజీ చేసినప్పుడు హైదరాబాద్లో నేను నారాయణగూడ ఆ ప్రాంతంలో హాస్టల్లో ఉండేదాన్ని. మా హాస్టల్కి వెనక బ్యాక్ సైడే శాంతి థియేటర్ అని ఒక థియేటర్ ఉండేది. అసలు నాకు స్టార్టింగ్లో నాకు అర్థమయ్యేది కాదు. సాయంత్రం కాగానే ఆడవాళ్ళు మంచిగా రెడీ అయ్యి మంచిగా పూలు పెట్టుకొని అక్కడ వరుసగా నించునేవాళ్ళు. ఇంకా మగవాళ్ళు బండ్ల మీద అటు ఇటు పోతూ ఉంటే వాళ్ళతో బేరాలు చేస్తూ ఉండేవాళ్ళు. నాకు అసలు ఈ విషయాలు ఏం తెలియదు. మనకు పోవడమే కొత్త, అసలు ఇంటిని విడిచిపెట్టిపోవడమే క్రొత్త ఆ దినాల్లో. పైగా ఆ దినాల్లో మనకి ఇంత జ్ఞానం కూడా లేదు. మనకు ఫోన్లు ఎక్కడి, అసలు మనకి ఏ విషయాలు కూడా ఆ దినాల్లో తెలియదు. దాదాపు 2006 ఆ ప్రాంతంలో. అయితే సాయంత్రం పూట అంటే మాకేమైనా కావాలంటే మేము షాప్కి వెళ్ళాలంటే అటు నుంచే పోవాలా. మా హాస్టల్కి వెనక సైడే ఉంటుంది అది. వెళ్ళేటప్పుడు చూస్తే సాయంత్రం కాగానే మంచిగా రెడీ అయిపోయి మంచిగా బట్టలు వేసుకొని మంచిగా పూలు పెట్టుకొని అందంగా రెడీ అయ్యి అక్కడ నించునే వాళ్ళు. థియేటర్ ముందు వరుసగా నించునేవాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు. నాకు తర్వాత అర్థమైంది, ఓహో వీళ్ళు ఎందుకు వచ్చారనంటే ఇది కారణం, రేటు డబ్బులు మాట్లాడుకోవడానికి. నేను చూసా కూడా డబ్బులు వాళ్ళకి ఓకే కాకపోతే వెళ్ళిపోమని చెప్పి పంపించేటోళ్ళు మగవాళ్ళని. వాళ్ళు వెళ్ళిపోయేటోళ్ళు. వాళ్ళకి డబ్బులు ఏమైనా సెట్ అయితే అప్పుడు వాళ్ళు దానికి ఒప్పుకునేవాళ్ళు. అయితే అందుకనే ఈ రాహాబు అనే వ్యక్తి కూడా ఎట్లాంటిది, ఆమె వేశ్య కాబట్టి రాత్రి వేళ ఆమె దగ్గరికి ఎవరిని పంపించారు? వేగుల వారైనటువంటి ఇద్దరు మనుషులు వేశ్య ఇంట చేరారు. ఆ వేశ్య యొక్క ఇల్లు ఎక్కడ ఉంది? ఆ ఎరుకో యొక్క ప్రాకారం మీదనే, ఆ గోడ మీదనే ఆమె యొక్క ఇల్లు కట్టబడింది. ఎవరిది? రాహాబు అనే వేశ్య యొక్క ఇల్లు. మరి ఈ మనుషులకి ఎరుకోలో రాహాబు అనే వేశ్య ఎట్లా ఉందో మనకు తెలియదు. కానీ పోవడం వాళ్ళు వేశ్య ఇంటికే పోయారు. నేను అనుకుంటా ఒకవేళ వేశ్య ఇంటికి పోతే ఎదుటి వ్యక్తులకు డౌట్ రాదేమో అని అనుకుంటున్నాను నేను. అంతే కదా, ఇప్పుడు ప్రతిరోజు నిత్యం ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. అట్లా వచ్చినప్పుడు వీళ్ళు వేగుల వారి ఇన్ఫర్మేషన్ మనం ఎవరు అర్థం చేసుకోలేరు కదా. ఆ ఉద్దేశంతో ఒకవేళ వేశ్య ఇంటిలో వాళ్ళు దిగినారేమో మనకు తెలియదు కారణం. అయితే రాహాబు అనే వేశ్య ఇంటి దగ్గర దిగినప్పుడు ఆ మనుషులకి సమాచారం వచ్చింది. ఎందుకంటే అప్పటికే వాళ్ళు భయపడి తలుపులు వేసుకుంటా ఉన్నారు. చూడండి, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం. 6వ అధ్యాయం 1. ఆ కాలమున ఇశ్రాయేలుల భయము చేత ఎవడునూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. ఎందుకు వీళ్ళకి ఇంత భయం కలిగిందని అంటే కారణం చూడండి, సంఖ్యాకాండము. ఈ స్త్రీ ఎట్లా చెప్పగలిగింది? అమ్మోరీల రాజులకి వీళ్ళు ఎట్లా చేశారనేది ఎట్లా చెప్పగలిగింది అంటే మనం చూస్తాం ఇక్కడ. చూడండి, సంఖ్యాకాండము 21వ అధ్యాయం. ఈ యొక్క దేని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు అరణ్య మార్గంలో ప్రయాణం చేసే సమయంలో వాళ్ళు ప్రతి ఒక్క దానిని దాటుకుంటూ రావాలి. ఏదో దేశం దాటుకుంటూ పోవాలా, అట్లా కొన్ని ప్రాంతాలు ఉంటాయి. అయితే వాళ్ళు ప్రయాణం చేసే క్రమంలోనే ఈ యొక్క అమోరీల యొక్క ప్రాంతం ఉంటుంది అన్నమాట. ఆ ప్రాంతం నుంచి వెళ్ళేటప్పుడు వీళ్ళు పర్మిషన్ తీసుకుంటారు. అయ్యా మేము ఇట్లా వెళ్తూ ఉన్నాము, మేము దేశంలో నుంచి వెళ్ళడానికి మాకు కొంచెం మీరు రూట్ ఇవ్వండి. మేము ఎక్కడికి పోము, రాజమార్గంలోనే మేము పోతాం, మేము యథార్థంగానే పోతాం, మీకు ఏడు చెయ్యం మేము. అందుకే మనం పాత నిబంధనలు చూస్తే ఏమైనా శత్రువు ఒక వ్యక్తి ఏమైనా వచ్చినప్పుడు నువ్వు సమాధానంగా వస్తున్నావా అని అడుగుతారు బైబిల్లో కదా. ఒక వ్యక్తి అయినా వచ్చినప్పుడు నువ్వు సమాధానంగానే వస్తున్నావా? యెహోషువ కూడా అడుగుతాడు ఇక్కడ. దేవదూత యెహోషువ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు సమాధానంగానే వస్తున్నావా అని యెహోషువ కూడా అడుగుతాడు మన యెహోషువ గ్రంథంలోనే. అయితే వీళ్ళు ముందుగానే చెప్తారు, అమోరీల రాజులకు చెప్తారు కదా, మీ మార్గం గుండా మేము వెళ్తామండి. చూడండి 22వ వచనం. మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనా పోము, బావుల నీళ్ళు త్రాగము, మేము నీ పొలిమేలను దాటి వరకు రాజమార్గంలోనే నడిచిపోదామని అతనితో చెప్పించిరి. అయితే సీహోను ఇశ్రాయేలును తన పొలిమేలను దాటనీయలేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలును ఎదుర్కొంట కరమ్యోనుకి వెళ్ళి యాహజుకు వచ్చి ఇశ్రాయేలుతో యుద్ధం చేశాను. వీళ్ళు యుద్ధం కోసం వచ్చారా ఇశ్రాయేలీలు? మాకు జస్ట్ ఒక రూట్, ఒక మార్గం ఇవ్వండి అని మాత్రమే అడిగారు వాళ్ళు. అడిగినప్పుడు దారి ఇస్తే పోలేదా? కానీ ఏం చేశారంటే వీళ్ళు యుద్ధం చేద్దామని వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు కత్తి వాత చేత మొత్తం అమోరీలు మొత్తం నాశనం చేసేస్తూ ఉంటారు. ఆ చేసిన క్రమంలోనే చూడండి ఇప్పుడు 22వ అధ్యాయము ఇక్కడ మోయాబు రాజు చెప్తా ఉంటాడు దీని గురించి. చూడండి 22వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో. తర్వాత ఇశ్రాయేలు సాగి ఎరుకోకు ఎదురుగానున్న యోర్దాను తీరమునున్న మోయాబు మైదానములలో దిగిరి. సిప్పోరు కుమ్మడైన బాలాకు ఇశ్రాయేలీలు అమోరీలకు చేసినదంతయు చూచెను.
జనము విస్తారంగా నున్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీలు ఇశ్రాయేలుకు జంకిరి. చూసారా, ఈ యోర్దాను కానీ ఆ తర్వాత అమ్మోరీల యొక్క దేశం కానీ చాలా దగ్గర దగ్గర ప్రాంతాలు అవి. అందుకనే ఈ మోయాబు రాజు అయినటువంటి బాలాకు కూడా వాళ్ళని చూసి భయపడతాడు. అందుకే కదా బిలామును పిలిపించుకుంటాడు. వీళ్ళు ఎట్లా ఉన్నారంటే వామ్మో భూతలను కప్పివేస్తూ ఉన్నారు. చూడండి ఎక్కడ ఉంటుంది ఈ మాట, 5వ వచనం చివరి భాగము. చిత్తగించుము, ఒక జనం ఐగుప్తుల నుండి వచ్చును, ఇదిగో వారు భూతలమును కప్పిన ఎదుట దిగి ఉన్నారు. ఆల్రెడీ అక్కడ అమూల్య రాజులకు చేసేసారు, కత్తివాత చేత వాళ్ళని ఏం చేశారు, నశింపజేశారు. తిరిగి వస్తున్న క్రమంలో మోయాబు మైదానం వచ్చింది. ఆ మైదానంలో ఉన్న బాలకు భయపడతాడు. వామ్మో వీళ్ళు మామూలుగా లేరు. అందుకనే రాహాబు చెప్తుంది, మీ ఎదుట ఇట్టి జనమునకి ధైర్యం ఏమాత్రం కూడా ఉండదు. మీరు ఎట్లా చేశారో అమూల్య రాజులకు ఎట్లా చేశారో మీరు నాకు తెలిసినప్పుడు, నేను వినినప్పుడు నా గుండెలు కరిగిపోయినాయి, నా గుండెలు నీరైపోయినాయి, నా గుండెలు జారిపోయినాయి అని ఇక్కడ రాహాబు అనే వేష చెప్తా ఉంది. అందుకనే ఇక్కడ ఈ భయం చేతనే వాళ్ళు ఆ ఎరుక ప్రాంత ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు, భయం చేత, ఇశ్రాయేలు ప్రజల యొక్క బెదురు చేత వాళ్ళు ఎప్పటికప్పుడు డోర్స్ వేసుకుంటూ ఉన్నారు. ఆ క్రమంలోనే ఈ వేగులు వారు రాత్రి వేళ ఆ యొక్క స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు, మరి అన్ని దినాల్లో పట్టించుకున్న వాళ్ళు అప్పుడే ఎందుకు వచ్చారు వేష దగ్గరికి? ఇంతకుముందు వేష దగ్గరికి ఎంతమంది ప్రజలు వచ్చి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. ఎవరిని పట్టించుకునే వాళ్ళు ఎందుకు ఈ సమయానికి వచ్చారంటే వాళ్ళకి అప్పటికే భయం ఉంది. ఏ సమయంలోనైనా ఏ క్షణంలోనైనా సరే ఇశ్రాయేల్ రావచ్చు, మన మీదకి యుద్ధం చేయొచ్చు అన్న భయం వాళ్ళకు ఉంది. కాబట్టే వాళ్ళు విచారించి తెలుసుకుంటా ఉన్నారు. రాహాబు దగ్గరికి ఎవరెవరు వస్తూ ఉన్నారు వాళ్ళు విచారిస్తున్నారు కాబోలు. అందుకనే ఆ రాత్రి వేళ రాజు ఏం చేస్తారు, మనుషులను పంపించి రాహాబు దగ్గర ఎవరో దిగారు మనుషులు ఇద్దరు, వాళ్ళు ఎవరో కనుక్కోపోండి అని చెప్పి పంపిస్తారు. చూడండి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము ఇక్కడ 3వ వచనంలో చూస్తే, అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన మనుషులను వెలుపలికి తీసుకొని రమ్ము, వీరి దేశం అంతటిని వేగి చూచుటకే వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఏం చేసింది, ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వాడిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. నిజమేనా అది? వారు ఎక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను అని చెప్పడం నిజమేనా? అబద్ధమే కదా. ఈ పిల్లలతో ఇదే సాగు వస్తుంది. మన అవసరాన్ని బట్టి నా అబద్ధం చెప్తే, వాళ్ళు నిజంగా ఏమైనా అబద్ధం ఆడినప్పుడు చెప్తే నువ్వు అబద్ధం ఆడలేదా, అది ఏ పరిస్థితిలో అబద్ధం ఆడాల్సి వస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వచ్చి వాడు నాకు 100 రూపాయలు ఇస్తావా ఇవన్నీ మారం చేస్తాడు. మనం ఎంత చెప్పినా వాడు వినట్లే. అప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్గా మా దగ్గర లేవంటావు, ఉన్నాయి కానీ లేవంటావు. ఎందుకు వాడికి ఉపయోగించుకోవడం తెలియదు. లేకపోతే నిన్న వాడు స్కేల్ ఏం చేసిండంటే, ఐరన్ స్కేలు సోఫా మీద పెట్టిండు, నేను కావాలనే దాచిపెట్టా. రేడియం బాల్స్ తెచ్చి ఇట్లా వేసి స్కేల్ పెట్టి కొడతా ఉన్నాడు, కావాలని దాచిపెట్టా. వచ్చి అడిగిండు ఏదంటే ఏమో నాకు తెలియదన్నా, ఈజీగా చెప్పేసి. కారణం ఏంటంటే అది దొరికితే మళ్ళీ గోల. అవసరాన్ని బట్టి అబద్ధం. అది వీళ్ళు ఏం చేస్తారు, నువ్వు అబద్ధం ఆడలేదా, నువ్వే అబద్ధం అని నాకు చెప్తావా మళ్ళీ అని మళ్ళీ దాన్ని రివర్స్ చేసి మనకే మళ్ళీ దేవుని వాక్యాన్ని గుర్తు చేస్తాం. ఏ సందర్భంలో అబద్ధం ఆడింది? ప్రజలను రక్షించడానికి ఆమె అబద్ధం ఆడవలసి వచ్చింది. ఎవరు? ఆ స్త్రీ. వాళ్ళు నిజంగానే ఇశ్రాయేలుని తెలుసు, వేగ చూడడానికి వచ్చిన వాళ్ళని తెలుసు, వీళ్ళు ఖచ్చితంగా ఈ దేశాన్ని నాశనం చేయడానికి వచ్చిరని తెలిసినా సరే విశ్వాసం బట్టి వాళ్ళని సమాధానంగా చేర్చుకుంది, భయంతో చేర్చుకోలే రాహాబు. అందుకే ఈ మాట ఇక్కడ లేదు కానీ హెబ్రీ పత్రికలో ఉంది. వేగులు వారిని ఎట్లా చేర్చుకుంది? ఆమె విశ్వాసమును బట్టి సమాధానంగా చేర్చుకుంది. అమ్మో వీళ్ళని చేర్చుకుంటే నా ఇల్లు నాశనం చేస్తారేమో, ఇది లేదు ఆమెకి. విశ్వాసమును బట్టి వచ్చిన వారిని సమాధానంగా చేర్చుకొని, వారిని తరమడానికి మనుషులు వస్తే వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు నేను ఎరగను, వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పటికే వెళ్ళిపోయారు, రాత్రి వేళ అయిపోయింది కదా, గవిని వేయబడి వేళకి మీరు వెళ్ళి వాళ్ళని తరిమితే మీరు ఖచ్చితంగా కలుసుకుంటారు, పట్టుకుంటారు అని చెప్పేసి అబద్ధం ఆడి వాళ్ళని దాచిపెట్టిద్ది. ఇంకొక స్త్రీ కూడా దాచిపెట్టిద్ది. ఎవరిని? ఇంకొక స్త్రీ కూడా ఒక వ్యక్తిని దాచిపెట్టిద్ది. కూర్చొని చెప్పొచ్చు ఆన్సరు. ఒక స్త్రీ ఒక వ్యక్తిని, వెరీ గుడ్, మోషేని తల్లి దాచిపెట్టింది 3 నెలలు. అది కూడా హెబ్రీ పత్రికలోనే ఉంటుంది. విశ్వాసమును బట్టి మోషే తల్లి కూడా వాడిని 3 నెలలు దాచింది. ఇంకొక స్త్రీ కూడా అతల్య యొక్క మనవడు. ఏం పేరు ఆయన పేరు? అతల్య యొక్క మనవడు. ఆ మనవడిని ఎవరు దాచిపెడతారు? ఏం పేరు వాళ్ళ అక్క పేరు? యెహోషబా. తన భర్త యెహోయాదా యాజకుడు. ఈ అతల్య ఏం చేస్తుందంటే రాజకుమారులను అందరినీ చంపేస్తూ ఉంటే ఈ యొక్క అతల్య యొక్క కుమార్తెనే ఏం చేస్తుంది,
తన యొక్క చిన్న కుమారుని దాచిపెట్టింది. ఎక్కడ? ఒక దాదికి ఇచ్చి దేవుని మందిరంలోనే. నిజంగా దేవుని మందిరంలో ఎంత సేఫ్టీనో. మందిరంలోనే కనబడకుండా 6 సంవత్సరాలు దాచిపెట్టింది. అసలు మోషే తల్లిన 3 నెలలు మాత్రమే, దాదాపు 6 సంవత్సరాల దాకా దాచిపెట్టిద్ది. యెహోషువ, యెహోయాదా. కానీ ఆ వ్యక్తి పెద్దవాడైనప్పుడు మేలును మర్చిపోయి పాపం చేస్తాడు. ఆయన కూడా అన్ని రాజుల వల్ల, ఇశ్రాయేల్ రాజుల దుర్మార్గంగా ప్రవర్తించడానికైనా యోవాషు అనుకుంటా ఆయన పేరు. యోవాషు చూస్తారా? ఎక్కడ ఉంటుందంటే మొదటి రాజులు 9వ అధ్యాయం ఆ ప్రాంతంలో ఉంటుంది అన్నమాట. మొదటి రాజులు కానీ 2వ రాజులు కానీ, ఇంకా మనకి దినవృత్తాంతంలో కూడా రిపీట్ అవుతాయి. కానీ ఓకే, దినవృత్తాంతంలోనే పర్లే. ఏనో దినవృత్తాంతంలో? 2వ దినవృత్తాంతంలో 22వ అధ్యాయము. 2వ దినవృత్తాంతంలో 22వ అధ్యాయము. ఇక్కడ 10, 11 వచనాల్లో మనం చూస్తాం. అహజ్యా తల్లి అయిన అతల్యా తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యూదా వారి సంబంధులకు రాజవంశజులందరినీ హతము చేసెను. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషబతు అహజ్యా కుమారుడు యోవాష్ని ఎన్ని రోజులు అక్కడ దాచిపెడతారంటే వాళ్ళు దాదాపుగా 6 సంవత్సరంలో. 12వ వచనం, 6 సంవత్సరంలో అతడు వారితో కూడా దేవుని మందిరంలో దాచబడి ఉండెను. దాచిపెట్టారు. ఇది ఒక పర్పస్. అన్నీ దాచిపెట్టకూడదు. కొన్ని విషయాలు దాచిపెట్టేటివి ఉంటాయి, కొన్ని దాచిపెట్టని విషయాలు కూడా మనకి ఉంటాయి. అయితే ఇక్కడ ఒక పర్పస్ని బట్టే వ్యక్తులు అట్లా నడుచుకుంటూ ఉంటారు. అట్లనే ఇక్కడ ఈ వ్యక్తి కూడా, ఈ రాహాబ్ అనే వేశ్య కూడా ఏం చేసిందంటే ఆ 2 మనుషులను దాచిపెట్టింది. ఆ మిద్దె మీదకి ఎక్కించింది వాళ్ళని. ఆ జనపు కట్లు ఉండే ప్లేస్లో వాళ్ళని పెట్టి కవర్ చేసేసి, ఎవరైతే వచ్చారో రాజు మాట విని వాళ్ళని బయటకు పంపించేసి రాత్రి వేళ మిద్దె మీదకి ఎక్కి వాళ్ళతో ముచ్చట పెడతా ఉంది, వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతూ ఉందంటే, మీరెవరో నాకు తెలుసు, మీరు ఖచ్చితంగా ఈ దేశాన్ని పాడు చేయడానికి వచ్చారని కూడా నాకు తెలుసు. ఎట్లా చెప్పింది? యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. మిద్దె మీదకి ఎక్కి ఏం చెప్తా ఉంది? యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వల్ల మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చేయుడనియు నేను ఎరుగుదును. ఎంత చెప్తాను? చూసినట్లు చెప్తుంది కదా, చూసినట్లు చెప్తా ఉంది. ఎందుకు చెప్తా ఉందంటే దానికి కారణం ఏంటంటే 10వ వచనం, మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగ ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలం చేసిరో ఆ సంగతి మేము వింటిమి. వీడిని ఏం చేసింది? మేము వినినప్పుడు. మన జీవితాల్లో కూడా చాలాసార్లు దేవుడు తన వాక్యాన్ని వినిపింపజేస్తూ ఉంటాడు. వింటాం కానీ మనం భయపడం. అదే తేడా. ఇక్కడ రాహాబ్ అనే వేశ్య దేవుని యొక్క సంగతులను వినినప్పుడు వినిన వెంటనే ఆమె గుండెలు కరిగిపోయినాయి. దేవుడు కూడా మన జీవితాల్లో మనల్ని ప్రేమించి, మనల్ని రక్షించి, మనకంటూ ఒక సంఘం ఇచ్చి, సహవాసం ఇచ్చి, వాక్యం నుంచి నడిపించే క్రమంలో మనం తప్పిపోతున్న సమయంలో దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా, లేకపోతే నిలవబడుతున్నటువంటి పరిచారకుల ద్వారా ప్రేరేపిస్తున్నప్పటికీ, హెచ్చరిక చేస్తూ ఉన్నప్పటికీ మనం ఏం చేస్తాం? అట్లా భయపడుతున్నామా? అట్లాంటి భయం మనకుందా? ఒక వేశ్యలకి భయం. వేశ్య అంటే అర్థం ఏంటి? వాళ్ళకి భయమే ఉండదు అసలు. వేశ్య అంటే అర్థం అదే కదా. భయం లేని వాళ్ళే పాపం ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. వేశ్యలకి నిజంగా భయం ఉంటుందా? అట్లాంటి వేశ్యే భయపడినప్పుడు ఇంకా నువ్వు నేను దేవునికి భయపడటం ఎంత ఆవశ్యకం కదా, అనుగుణ్యం కదా. ఈ స్త్రీ ఏం చేసిందంటే, ఇశ్రాయేలు ప్రజలు రాజులకు ఏం చేశారో ఆ వార్త మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. ఆమె ఏం చెప్తా ఉందంటే సాక్ష్యం చెప్తాను, దేవుని గురించినటువంటి సాక్ష్యం. దేవుడు ఎట్లాంటి వాడో ఇక్కడ ఆమె చెప్తా ఉంది. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యము ఏమాత్రం. నిజంగా ఆ దినాలలో దేవుని ప్రజలు ఎక్కడికి వెళ్తే అక్కడ వారి యొక్క భయం పుట్టుకునేది చుట్టుప్రక్కల ప్రజలకి. అవునా కదా? దేవుని యొక్క ప్రజలు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ దేశ నివాసులకు వీళ్ళని బట్టి భయం పుట్టేది. దేవుని యొక్క ప్రజలను ఎవరు ముట్టుకోవడానికి సాహసం చేసేవాళ్ళు కాదు. ఉదాహరణ ఎవరో కాదు, యాకోబే.
అంతకుముందు వరకు మనం దీనా గురించి చూసుకున్నాం కదా, 34వ అధ్యాయము. 35వ అధ్యాయంలో వాళ్ళు ఆ బేతేలుకు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు యాకోబు భయపడతాడు. మనం ఇంత తప్పు చేశాము, మీరు హంతకులు అయిపోయారు, మనం అసలు కొద్దిగా ఉన్నాము, ఈ జనాలు మనల్ని ఏమైనా చేసేస్తారేమని భయంతో పోతూ ఉంటే వీళ్ళ భయమే వాళ్ళకి పట్టుకుని తప్పితే అక్కడ ఏం జరగలేదు. చూడండి, ఆదికాండము 35వ అధ్యాయము. ఆదికాండం 35వ అధ్యాయం 5వ వచనం. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద నుండిన కనుక వారు యాకోబుకు, దేవుని యొక్క ప్రజలు ఎక్కడ ఉంటే దేవుడు వారికి అంత క్షేమము. దేవుని యొక్క ప్రజలను బట్టి చుట్టూ ఉన్న వారికి భయము. మనం అట్లా పరిశుద్ధంగా జీవించగలుగుతా ఉన్నామా? మనల్ని చూసి ఈ చుట్టుప్రక్కల వాళ్ళు భయపడతా ఉన్నారా? ఏదైనా విషయం చెప్పాలంటే జంకుతున్నారా? మనల్ని చూసి జంకట్లేదంటే కారణం ఏంటి? మనం కూడా వాళ్ళనే జీవిస్తున్నామని అర్థం. వాళ్ళతో కూడా మనం ఏమైపోయినా మిశ్రిత జనాంగం, అంతే కదా. ఇశ్రాయేల్ అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉంటే ఎక్కడ కలితే వాళ్ళతో మిశ్రితమైపోవడమే, వాళ్ళ అలవాటు నేర్చుకోవడమే, వాళ్ళతో కలిసిపోవడమే, వాళ్ళ ప్రత్యేకతను ఎక్కడ కాపాడుకున్నట్టు మనం చూడడం. ఇశ్రాయేల్ ప్రజలు మిశ్రిత జనాంగం. అందుకే ఊరికే మాకు మాంసం కావాలా, మాకు అది లేదు ఇది లేని సనుగులు ఎట్లొచ్చినాయి? ఈ మిశ్రిత జనాంగం కారణాన్ని బట్టే. అయితే మరి మన ఆత్మీయ జీవిత యాత్రలో మన దగ్గరికి ఎవరైనా అట్లా వస్తూ ఉన్నారా? మనల్ని చూసి భయపడతా ఉన్నారా? మనం చూసి భయపడట్లేదు అంటే మనం దేవుని దృష్టి ఎట్లా ఉండట్లే? పరిశుద్ధంగా ఉండట్లేదు, నీతిగా ఉండట్లేదు. ఇక్కడ చూస్తాము అదే చెప్తా ఉంది. మీ వల్ల మాకు ఏమైంది? ధైర్యం చెడిపోయింది. అసలు ఎట్టి మనుషులకైనా ధైర్యం చాలదయ్యా మీ దగ్గర నించోవాలంటే. ఎందుకంటే మీ దేవుడు ఆశమాష దేవుడు కాదు, మేము నమ్ముకున్న దేవుళ్ళు వంటి దేవుడు కాదు మీ దేవుడు. పైన ఆకాశమందు కింద భూమి మీద ఎక్కడ చూసినా మీ దేవుడు దేవుడేనయ్యా, మీ దేవుడు దేవుడే అని చెప్పి దేవుని యొక్క గొప్పతనాన్ని ఆమె కొనియాడుతూ ఉంది. మీ దేవుడే దేవుడు. అందుకే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 7వ వచనంలో మనం మొరపెట్టినప్పుడల్లా మనకు సమీపంగా ఉన్నట్టు, మరి ఏ గొప్ప జనానికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? అంతే కదా, మనకు సమీపంగా ఉన్నట్లు చాలామంది జనం ఉంది, వేరే జనం ఉంది, దేవుని జనాంగంగా జనం ఉంది. వాళ్ళు వెళ్ళి మొరపెడతా ఉన్నప్పుడు వాళ్ళకి సమీపంగా వస్తున్నారా వారి దేవుళ్ళు, వారి మొలని వింటా ఉన్నారా దేవుళ్ళు. అయితే దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? మీరు మొరపెట్టినప్పుడల్లా మీకు సమీపంగా ఉన్నట్టు. అంటే దేవుడు మనకి ఎప్పుడు కూడా సమీపంగా ఉండే దేవుడు. అందుకే ఆమె చెప్తుంది, అయ్యా మీ దేవుడు ఆకాశం దేవుడే, భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషునికైనా ధైర్యం ఏమాత్రం కూడా ఉండదు. మీరు ఎట్లా చేశారో, మీరు ఏమి చేశారో ఆ వార్త మేము విన్నాం, మాకు భయం కలిగింది అని చెప్పి ఇక్కడ ఆమె తన జీవితాన్ని సరి చేసుకుంటాను. అందుకే విశ్వాసమును బట్టి ఆమె నీతిమంతురాల జాబితాలో చేర్చబడింది. ఎక్కడ ఉంటుంది ఆ మాట? యాకోబు పత్రికలో ఆ మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ఆమె విశ్వాసమును బట్టి నీతిగా ఆమె ఎంచబడుతుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. అటువలనే రాహాబును వేష కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గంన వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. విశ్వాసము ద్వారా క్రియ చూపించింది. మనం అంతకుముందు నేర్చుకున్నాం యోహాను సువార్తలో. ప్రజలు అనే శిష్యులుగా యేసు ప్రభు దగ్గరకు వచ్చి మేము ఎట్లాంటి క్రియలు చేస్తే మేము ఎన్ని చేయగలుగుతామంటే, ఎవరైనా విశ్వాసం ఉంచడమే క్రియ. నేర్చుకున్నామా లేదా మనం ఈ మాట? చూడండి, యోహాను సువార్తలో 5-6 అధ్యాయాల ప్రాంతంలో ఆ మాట ఉంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనం 28వ వచనం చూడండి. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలని ఆయన అడగగా, యేసు ఆయన పంపిన వాణి మీరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ చాలు. అయ్యా మేము మీరు ఏం క్రియలు చేయొద్దు నాయన, విశ్వాసం ఉంచితే చాలు, అదే క్రియ. మనం ఎప్పుడైతే దేవుని అందు విశ్వాసం ఉంచుతామో మన క్రియలు కూడా మంచిగానే ఉంటాయి కదా. విశ్వాసం ఉంచినప్పుడు మనము క్రియలు ఎట్లా ఉంటాయి? మంచిగానే ఉంటాయి. విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. అందుకని ఆమె విశ్వసించింది. విశ్వాసమును బట్టి రాహాబు అనే వేష నీతి మంత్రాల యొక్క జాబితాలో చేర్చబడింది. ఒక వేష, దేవుని యొక్క భయం లేని వ్యక్తి, దేవుని యొక్క జనాంగం కాని స్త్రీ, ఆమె దేవునికి భయపడితే ఇంకా మనం ఎంత భయపడాలా దేవునికి? దేవుని సన్నిధిలోనే నిరంతరం ఉంటూ దేవుని యొక్క మాటలు వింటూ దేవుడు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటే మనం ఎంత పిడత్రోవ పెడతా ఉంటాం కదా. ఈ స్త్రీ వినినప్పుడు మేము ఆ సంగతి వినినప్పుడు ఏం జరిగిందో కూడా చెప్పింది. మనం కూడా దేవుని మాటలు వింటున్నాం, బాగానే ఉంది. వినినప్పుడు మనలో ఏం కారణం జరుగుతూ ఉంది? మరి ఆమె వినినప్పుడు ఆమెకు భయం కలిగింది. ఆయన నిజంగా దేవుడే అని ఒప్పుకుంది. మన జీవితంలో కూడా దేవుడు వాక్యం ద్వారా మనల్ని పురుకొలుపుతూ ఉన్నప్పుడు, ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు ఆయన వాక్యాన్ని విని మనం ఏం చేస్తూ ఉన్నాం? మన క్రియలను మనం సరి చేసుకుంటా ఉన్నామా?
దేవునితో మనం సమాధాన పడతా ఉన్నామా? దేవుని ఎదుట మనం గుణపడతా ఉన్నామా? ఆయనతో సంధి చేసుకుంటున్నామా లేదా? అది మనం వాక్యం ద్వారా పరిశీలన చేసుకోవాలా. అందుకనే మనం కీర్తనలో చూస్తే కీర్తనలు 50వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము. ఇక మనం కొన్ని మాటలు చూస్తూ ఉంటాం. చూడండి, ఒక మాట చూద్దాం ఇక్కడ. 16, 17 వచనాలు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన వచించదేవేమి? దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు నా మాటలను నీవు వెనుకకి త్రోసివేసేదవు. ఇంకా వీళ్ళు ఏం చేస్తూ ఉండంట? భక్తిహీనులు అంట వీళ్ళు. ఒకవేళ దేవుడు మనల్ని కూడా సరిదిద్దుదామని ప్రయత్నం చేసి మనకి వాక్యం చెప్తా ఉన్నప్పుడు మనం కూడా ఆయన యొక్క దిద్దుబాటుని వెనుకకు మరిచేస్తే, వెనుకకు త్రోసివేస్తే మనం కూడా ఎట్లాంటి వాళ్ళం అంటే భక్తిహీనులం మనం. అర్థమైందా? అప్పుడు విశ్వాసంగా మనం ఉండం. భక్తిహీనుడికి ఎంత చెప్పినా వాడు వినడు. భక్తిహీనునికి ఎంత చెప్పినా లక్ష్యం ఉంచడు వాడు. మనం పోయిన ఆదివారం నేర్చుకున్నాం సామెతలు 1వ అధ్యాయంలో. భక్తిహీనులు ఎట్లా ఉంటారట వాళ్ళు? చూడండి, సామెతలు 1వ అధ్యాయము. వారి యొక్క స్థితిగతులు ఎట్లా ఉంటాయంటే, వాళ్ళ స్థితిగతులు 29, 30, 31 వచనాల్లో వాళ్ళ యొక్క ప్రవర్తన అట్లా ఉంటుంది. ఏంటిదంటే వాళ్ళ జ్ఞానము అసహ్యము, భయభక్తులు అంటే ఇష్టం ఉండదు, దేవుని యొక్క ఆలోచన వినరు, ఆయన గద్దింపును తృణీకరిస్తారు. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ప్రతిఫలం వాళ్ళు ఖచ్చితంగా ఒక దినాన పొందుకుంటారు. మనకుంటుంది గల్తీ పత్రికలో, మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. మనం మంచిని విత్తుతామా, మేలుని విత్తుతామా, మేలుని కోస్తాం. మనం కీడు విత్తుతామా, కీడునే కోస్తాం. అంతే కదా. అందుకని ఇక్కడ వీళ్ళు ఏం చెప్తానంటే, వీళ్ళు కీడుని అనుసరించి నడుస్తూ ఉన్నారు కాబట్టి ఒక దినాన వాళ్ళకి ప్రతిఫలంగా ఏమొస్తుంది? కీడే వస్తుంది. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? దేవుని ఆలోచనలు విననొల్లకుండా తృణీకరిస్తూ ఉన్నారట. దేవుని మాటలంటే వాళ్ళకి అసహ్యం అంట. దేవుని యొక్క గద్దింపుకు వాళ్ళు ఏం చేయట్లే, లోబడట్లే. వీళ్ళు ఎవరు? భక్తిహీనులు. అయితే ఇక్కడ కీర్తన గ్రంథం 50వ అధ్యాయంలో దేవుడు చెప్తా ఉన్నాడు కదా భక్తిహీనుల గురించి. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసి వేస్తూ ఉంటావు. ఇంకా వాళ్ళ యొక్క స్థితిగతులు ఎట్లా ఉంటాయంటే, నీవు దొంగను చూసినప్పుడు వాంతో ఏకీభవిస్తావు, వ్యభిచారులతో సాంగత్యం చేస్తావు, కీడు చేయడానికి నోరు తెరుస్తావు, నీ నాలుక కపటమైన మాటలు చెప్తూ ఉంటుంది, కల్పిస్తూ ఉంటుంది. కపటము కల్పించే మాటలు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇప్పుడు నేనే ఉన్నావు, ఒక విషయం నేను భవానికి చెప్పినప్పుడు అదే విషయాన్ని ఇప్పుడు జరిగిన దగ్గరకు పోవాలంటే ఆ విషయం ఏమైపోద్ది? మారిపోద్ది. అంటే భవాని అట్లా చేస్తుందని చెప్పట్లే, కానీ కొంతమంది స్త్రీలు అట్లా ఉంటారు. మాటని పూర్తిగా మార్చేసి దాన్ని ఏం చేస్తారంటే అవతల వ్యక్తికి నాకు మధ్య ఏం చేస్తారు? దూరాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎట్లాంటి వాళ్ళంటే వీళ్ళు కపటంగా మాట్లాడేవాళ్ళు, కపటమును కల్పించుకునే వాళ్ళు. మాటలు కల్పిస్తూ ఉంటారు, లేని మాటలను పుట్టిస్తూ ఉంటారు. లేని వార్తలు పుట్టింపకూడదని ఉంటుంది బైబిల్లో. లేని వార్త ఉన్న వార్తని విడిచిపెట్టి, లేని వార్తను ఆ మాటకి కలిపి అవతలకి యువతలకి మధ్య వార్తలు చెప్పి ఏం చేస్తూ ఉంటారు? దూరం చేసేస్తూ ఉంటారు వాళ్ళ మధ్య ఉండేటువంటి సంబంధాన్ని. జాగ్రత్త. మనం ఒకవేళ ఇట్లాంటి పరిస్థితిలో ఉంటే మనం ఎట్లాంటి వాళ్ళము? భక్తిహీనులమే. ఇంకా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారట? నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు అంటే చాడీలు. సరే, చెప్పే విషయాలు కొన్ని ఉంటాయి. అరే ఆమె అట్లా ఉంది, బలహీనంగా ఉంది, లేకపోతే ఆ వ్యక్తి అట్లా చేస్తూ ఉన్నాడు, మనం ప్రార్థన చేస్తే అన్ని సరైన మార్గంలోకి నడిపించవచ్చు. ఆ భారం వేరు, కొండెములు వేరు. ఒక వ్యక్తి గురించి మనం చెప్తున్నప్పుడు అది భారమా లేకపోతే అది కొండెమో మనకు అర్థమైపోతుంది. అవునా కదా. అయితే ఎట్లా ఉండకూడదు? నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పకూడదు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు నువ్వు వేయకూడదు. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడిని నీవు అనుకుంటువి కదా. అయితే ఒక దినాన్ని వస్తుంది, అప్పుడు నేను ఏం చేస్తుంటే నీ కన్నుల దగ్గర ఈ సంగతులన్నీ వరుసగా పెడతా. ఇప్పుడైతే మౌనంగా ఉన్నా నువ్వు అనుకుంటున్నా దేవుడు ఏం చేస్తానని భయం విడిచి పాపం చేస్తా ఉన్నావు. ఒక దినం వస్తుంది, వరుసగా రీలు వేస్తాడనమాట దేవుడు. అక్కడ నేను అనలేదనడానికి వీలు లేదు, గొడవలు వేసి సాక్ష్యం ఇస్తూ ఉంటాయి. అందుకే అది నన్ను మోషే కూడా ఇశ్రాయేలు ప్రజలతో దేవుని మాట చెప్పేటప్పుడు ఏ వ్యక్తిని కూడా సాక్షిగా పెట్టలేదు. దేని సాక్షిగా పెట్టాడు? ఆకాశాన్ని, భూమిని. ఎందుకు? అవి మాట తప్పవు కాబట్టి. మనం తప్పుతాం మాటలు, ప్రమాణం చేస్తాం, ఎవ్వరికి చెప్పనబ్బా అంటూ పోయి చెప్తాం. ఇంకా దానికి ప్రమాణానికి విలువేముంది? అంతే కదా. ఎవ్వరికి చెప్పొద్దు అని చెప్పి ఒక విషయం చెప్తాం, ఎమ్మటబ్బా ఇంకొకరు చెప్తా ఉంటే అది ప్రమాణం ఎట్లయితుంది?
అది మాట మీద నిలబడ్డట్టు ఎట్లయితుంది? అందుకే మోషే ఎంతో భయం కలిగి జాగ్రత్త కలిగి, అయ్యా నాయనా మీరు ఎట్లా అంటారో నాకు తెలుసు, 40 సంవత్సరాలు మీతో నేనేం చేసా, సాంగత్యం చేసిన, మీ పరిస్థితులు ఎట్లా ఉంటాయో తెలుసు, మీరు లోబడనొల్లని ప్రజలు. ఇప్పటికిప్పుడు లోబడతారు. ఏమైనా కీడొస్తే, ఆపదొస్తే అప్పటికప్పుడు గుణపడి, అయ్యా అయ్యా మమ్మల్ని రక్షించు, మా కోసం ప్రార్థన చేయి అంటాం. దేవుడు మేలు చేయంగానే దేవుని విడిచిపెట్టేస్తాం. మళ్ళీ నాకు అది లేదు ఇది లేదని సనుగుతూ ఉంటాం. మీరు ఎట్లా అంటారో నాకు తెలుసు నాయన, మీరు లోబడిన వాళ్ళని ప్రజలు, విసిగిపోయాం మీతో మనం ఒక్కరోజు కూడా మనం అట్లా సహవాసం చేసి మనం బ్రతకలేము. అట్లాంటిది మోషే అందుకే సాత్వికుడు కాబట్టే దేవుడు మోషే నేర్పించుకుని 40 సంవత్సరాలు నడిపించింది వాళ్ళ మధ్యలో. మనలాంటి అయితే తట్టుకోలేము వాళ్ళ మధ్యలో. నేను దినమందు ఎవరంటే విజయవాడ ఆటోనగర్ ఇమ్మానిల్ అంకుల్ది ఒక సంగతి, వాళ్ళ సేవా అనుభవాల్లో ఒక అనుభవం చెప్పారు. నాకు చాలా మంచిగా ఆనందం కూడా అనిపించింది. దేవుడు ఎందుకు ఒక్కొక్క వ్యక్తిని అనుభవంలోకి తీసుకుపోతాడంటే, అదే అనుభవం గుండా పోతున్న వాళ్ళకి ధైర్యం ఇవ్వడం కోసమే దేవుడు అట్లాంటి అనుభవాల్ని ఏం చేస్తూ ఉంటాడు, అనుమతిస్తూ ఉంటాడు. మనకు అది అర్థం కాదు. అది ఎట్టో నేను చెప్తా ఇప్పుడు. అయితే ఈ ఆటనగర్ ఇమ్మానిల్ అంకుల్ హైదరాబాద్లో దాదాపు 10 సంవత్సరాల సేవ చేశాడంట అక్కడ. అంటే వాక్యం కాదు, హైదరాబాద్ తరఫీదు అనగానే పోయా ఎమ్మటి పులిపీఠమేకి వాక్యం చెప్పడానికి ఇవ్వరు. ఏదైనా ఒక పెద్ద సేవకునికి చేతి క్రింద పెడతారు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలి, చేపలు ఏమంటే వేయాలా, సేవకునికి ఏది చెప్తే చేస్తూనే ఉండాలి. అదే ఫస్ట్ వాళ్ళ యొక్క పని. రావడం డైరెక్ట్ పులిపీఠం ఇయ్యరు, వాక్యం ఇయ్యరు, మంచి హోదా అసలే ఇయ్యరు హెబ్రోన్లో. ఆ దినాలలో, ఈ దినాల్లో ఎట్లుందో మనకు తెలియదు. చాలా కష్టం అది. 10 సంవత్సరాలు ఉన్న సమయంలో దాదాపు 4.5 సంవత్సరములు సంఘ పెద్ద అగస్టిన్ గారు చేతి క్రింద ఉన్నాడట. అగస్టిన్ గారు తెలుసా, పేరు వినరా? సౌడ్ అగస్టిన్ గారు అని ఉంటుంది. అంటే భక్త్ సింగ్ గారితో సమకాలికులు వీళ్ళంతా. అయితే ఆ అగస్టిన్ గారిది ఏంటిదంటే పని, ఈ ఆఫీస్ వర్క్ మొత్తం హెబ్రోన్కి సంబంధించినటువంటి వార్తలు కానీ, న్యూస్లు కానీ, లేకపోతే టెలిఫోన్ ఎవరైనా ఫోన్ చేసి ఈరోజు మీటింగ్ ఉందా విషయాలు తెలుసుకోవడానికి, అట్లా ఒక ఆఫీస్ రూమ్ ఉండదన్నమాట అగస్టిన్ గారికి. ఆయన చేతి క్రిందట ఈయన పనివాడట. అయితే ఆయన చెప్తాడు కదా అనుభవాలు, ఎట్లాంటి వ్యక్తో నేను చెప్తా మీకు, మీరైతే ఒక్కరోజు కూడా ఎంత ఉండరని చెప్పాడు. ఎట్లా చెప్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్కి ఫోన్ వస్తుందంట. ఫోన్ వచ్చినప్పుడు అగస్టిన్ గారు అక్కడే కూర్చుంటాడట, ఈయన పోతాడట ఫోన్ ఎత్తుదామని. అవతల నుంచి ఫోన్ చేసి, మరి ఈరోజు మీటింగ్ ఉందా, ఎక్కడుందంటే ఉందండి పలానా సమయం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడట. పెట్టేస్తే అగస్టిన్ గారు అక్కడ కూర్చొని, కనీసం ఇక్కడ పెద్దలు ఉన్నారన్న గ్రహింపు కూడా లేదా, ఇంకా మీరే పెద్దోళ్ళ, మీరే మాట్లాడుకుంటారు, మీరే పెట్టేస్తారు, ఇక మేమున్నది ఎందుకు అనేటోడట. ఇంకొకసారి ఫోన్ వచ్చి ఇక భయం వేసేదట, వామ్మ ఇక మాట్లాడితే ఇంకా మళ్ళీ ఏదో ఒకటి అంటాడని చెప్పి మాట్లాడకుండా ఆయనకి ఇస్తే, మరి నువ్వు ఉన్నది ఎందుకు అనేటోడట, నేను పెట్టుకుంది ఎందుకు మరి ఇట్లా అనేటోడట. లేకపోతే ఆఫీస్ రూమ్కి సంబంధించినటువంటి ఏమైనా విషయాలు, ఏమైనా న్యూస్ కానీ చూసేటప్పుడు ఆఫీస్ రూమ్లో కూర్చున్నప్పుడు అనేటోడంట కదా, ఇక్కడ కూర్చుండి అందరూ మాట్లాడుతూ ఉంటే ముచ్చట్లు వింటూ ఉంటారు అనేటోడట. అంటే ఎవరొకరు వస్తూ ఉంటారు ఆఫీస్ రూమ్ అన్నప్పుడు, వారిని ఆయన ఎందుకు వచ్చింది ఈ బాధ అని చెప్పి ఆ బయటకు వెళ్ళి బెంచ్ మీద కూర్చుంటే, ఎందుకు బయటకు వెళ్ళి కూర్చున్నా లోపలికి వచ్చి కూర్చో అని చెప్పి గద్దిచ్చేటోడు. చేసినా తిట్టే, చేయకపోయినా తిట్టే, కూర్చుంటే ఎందుకు కూర్చున్నావు అంటాడట, నిలబడితే ఎందుకు నిలబడుతున్నావు అంటాడట. తర్వాత దినాల్లో మనీ అడ్రస్ చాలా వచ్చాయట హెబ్రోన్కి, పెద్ద కట్టే వచ్చేదట. ఆ పోస్ట్ మ్యాను ఆ గల్లీలు తిరగకుంటూ వచ్చేసరికి లేట్ అయిపోతుంది అని చెప్పి 11 గంటల లోపలే ఇమ్మానిల్ అంకుల్ గారు వెళ్ళి అవన్నీ తీసుకుని రావట మనీ ఆర్డర్. అట్లా పోతేనేమో ఆఫీస్లో విడిచిపెట్టిపోతావా, ఎవరైనా వస్తే ఎవరు సమానం చెప్పాలా అని గద్దిచ్చేటోడట. అట్లా అని చేయకుండా పోతే నువ్వెందుకు మనీ ఆర్డర్ పట్టకు రాలేదు, నువ్వు నా దేనికని గద్దిచ్చేవాడట. ఆయన చెప్తా ఉన్నాడు. అసలు అట్లా 3 అనుభవాలే చెప్పిండు ఆయన, ఇంకా చాలా ఉండొచ్చు ఆయన జీవితంలో. తర్వాత ఆ హెబ్రోన్లో ప్రతిరోజు 5 గంటలకే బెల్లు కొట్టాలంట పొద్దుటపూట. హెబ్రోన్లో వాళ్ళకి ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది. ఏ రోజు కూడా 12 నుంచి ఆ ముళ్ళు అటు పోలే ఇటు పోలేడు, అంటే కరెక్ట్ 5కే లేచి బెల్లు కొట్టేవాడంట. ఇట్లా చేస్తూ ఉంటే 4.5 సంవత్సరాలు విసిగిపోయాడట ఇమ్మానిల్ గారు. ఒకరోజు స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకున్నట్టు, ఏదైనా కానీ ఈరోజు మొత్తం కడిగేస్తాయని. అసలు నేను ఏం తప్పు చేస్తా ఉన్నా, తప్పు చేస్తే నువ్వు తిట్టు నేను పడతా, తప్పు చేయకపోయినా కానీ చేస్తే ఎందుకు చేసినావు అంటావు, చేయకపోతే ఎందుకు చేయలేదని అంటావు అని చెప్పి ఆ లోపల స్ట్రాంగ్ ఒక డెసిషన్ తీసుకొని చేద్దామని ఇంకా అడుగుదామని అనుకున్నాడంట. అనుకునేసరికెళ్ళే ఎప్పుడు ఆఫీస్ రూమ్కి 5 గంటల తర్వాత వచ్చే వ్యక్తి ఆ రోజు 3 గంటలకే వచ్చిండట మధ్యాహ్నం. వచ్చేసరికెళ్ళి ఇమ్మానిల్ అంకుల్ ఫోన్ మాట్లాడుతున్నట. ఓహో, నేను లేను చూసి ఇట్లా ఫోన్లో మాట్లాడుకుంటాను అనమాట, లేను చూసి ఇట్లా వార్తలు చెప్పుకుంటూ ఉంటారు అని చెప్పి మాట్లాడినాడు. అట్లా గద్దించలేనట. ఇక తట్టుకోలేక కడిగేసిండంట ఆ రోజున. ఎవరిని? అగస్టిన్ గారిని. నేను తప్పు చేస్తే నన్ను తిట్టు, లేకపోతే ఒక దెబ్బ కొట్టు నేను పడతా, కానీ చేస్తే ఎందుకు చేసినావు, చేయకపోతే ఎందుకు. ఆ 4.5 సంవత్సరాల్లో ఆయన ఏదైతే బాధ మొత్తం వెళ్ళగక్కిందంట ఒక్క నిమిషంలో. అన్నీ వెళ్ళగక్కుతా ఉంటే కాంగుండంట అగస్టిన్ గారు.
అగస్టిన్ గారు కాముగుండి మొత్తం అయిపోయాక, అదన్నమాట నీ హృదయం అన్నాడంట. అదన్నమాట నీ హృదయం అంటే నువ్వు ఎట్లా ఉంటున్నావంటే, నేను మంచిగానే ఉంటున్నాను అనుకుంటున్నావు, కానీ నేను హృదయం చూస్తే ఎట్లుంది, ఎప్పుడు నేను కడిగేయాలి వీళ్ళని, నీ ఆలోచన ఇట్లా ఉంది అని చెప్తూ ఆయన అంటాడు కదా. ఇక మనం బట్టల షాప్కే పోతాం, ముఖ్యంగా సహోదరులు అట చాలా చీరలు వేయిస్తారట. అక్కడ వేయించినప్పుడు బాగా ఏం చేస్తాడు, అక్కడ అన్నీ చూపించి మళ్ళీ చక్కగా ఫోల్డ్ చేసుకొని పెడతా ఉంటాడట. ఇంకా నువ్వు కూడా చర్చిలో ఉండి చేస్తే నువ్వు కూడా వాడికి నీకు తేడా ఏం లేదు, అంతే కదా. వాడంత మడతేస్తాను, నువ్వు అంత చర్చిలో ఉన్నప్పుడు పని చేస్తాను, దానికి విలువ కాదు. కానీ ఇట్లా తిడుతూ ఉన్నప్పుడు నువ్వు మనసులో ఏం పెట్టుకుంటాను, ప్రతీకారం. నేను మంచిగానే ఉన్నా, కరెక్ట్గా 5 గంటలకి నేను బెల్లు కొడుతున్నా, నేను మంచిగా చేస్తున్నా కాబట్టి నన్ను మెచ్చుకోవాలన్న అన్న తాత్పర్యమే నీలో మెదులుతూ ఉంది. నీ దృష్టిలో నీవే నీతిమంతుడిగా నువ్వు ఎంచుకుంటా ఉన్నావు. అది చెప్పడానికే దేవుడు అగస్టిన్ గారి ద్వారా ఆయన జీవితంలో అనుమతించిండట. కొన్ని దినాలు అయిన తర్వాత ఆయనకు ఒక ప్రాంతంలో పరిచర్యకు పంపించారంట, సేవ ఇచ్చారంట. సేవ ఇస్తూ చెప్పాడు కదా, ఇక సంఘంలో ఉంటారు కదా చాలామంది. ఏంటి సంఘానికి గడిబిడి చేసేవాళ్ళు, సంఘంలో లేని మాటలు పుట్టించేవాళ్ళు అట్లా ఉంటారు కదా. ఒక వ్యక్తి ఎదురయ్యాడట సంఘంలో. అప్పుడు ఆయనకట చాలా ఈజీగా అనిపించింది, ఎవరిని, అగస్టిన్ గారిని నేను తట్టుకొని బ్రతికినీడు ఒక లెక్కన అనిపించిందట. అంటే సేవలో ఉండే అనుభవాలను ఎదుర్కోవడానికి దేవుడు నాకు ముందుగానే తర్ఫీదిచ్చాడు. కానీ నేను ఎంతో బాధపడ్డా, ఎంత కోపం వచ్చేసిందంటే నాలో అంత కోపగించుకున్నా. అయితే అప్పుడున్న కోపం ఇప్పుడు నాలో లేదు. మనం అనుభవించేటప్పుడు మనకు చాలా కష్టంగా ఉంటాయి. ఎందుకు ఇట్లా అంటూ ఉంటారు, ఎందుకు ఇట్లా చేస్తూ ఉంటారు, కష్టంగా ఉంటాయి మనకు అనుభవాలు. కానీ ఒక దినాన్ని వాటిని దేవుడు ఎట్లా చేస్తాడు, మేలుగా ఆశీర్వాద కారణంగా ప్రస్తుతం మనకు అన్నీ ఎట్లా కష్టంగానే అనిపిస్తాయి. పేతురు పత్రికలో ఉంటుంది మాట, చూడ్డానికి అన్ని హెబ్రీ పత్రికలో కూడా ఆ మాట ఉంటుంది చివరి అధ్యాయంలో. ప్రస్తుతం ఉన్న దినాలు మనకి చాలా కష్టంగా అనిపిస్తాయి, కానీ ఒక దినాన మనకు అది ఎంతో సంతోషానికి దారి తీస్తుంది. ఇది ఉదాహరణ. అట్లా అయితే ఈ భక్తిహీనులు ఏం చేస్తూ ఉన్నాడు, దేవుని యొక్క గద్దింపుని తృణీకరిస్తూ ఉంటే ప్రభు అంటా ఉన్నాడు, నేను మౌనంగా ఉన్నంత మాత్రం నేను దేవుడిని గానా, ఒక దినం వస్తుంది, ఒక సమయం వస్తుంది, తీర్పు అనేది ఒకటి ఆరంభం అవుతుంది, అప్పుడు చూపిస్తాం ఈ సంగతి. వరుసగా మీ ఎదుటి సంగతులను బట్టి గద్దిస్తూ ఉంటా. ఇంకొక మాట కూడా ఉంటుంది యెషయా గ్రంథంలో, సేమ్ ఇట్లాంటి మాటే. యెషయా గ్రంథము 57వ అధ్యాయము, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 11వ వచనం. ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి, నీవు కళ్ళలాడి నన్ను జ్ఞాపకం చేసుకొనకపోతివి, బహుకాలం నుండి నేను మౌనంగా నిన్నందునే కదా నీవు నాకు భయపడుట లేదు. నీ నీతి ఏంటో నీ క్రియలు ఏంటో నేను చూపిస్తా ఇప్పుడు అని చెప్తా ఉండి ఇక్కడ. అంటే నువ్వు ఎట్లా చేసినా సరే నువ్వు నాకు ఎందుకు భయపడట్లేదు అని అంటే, నీకు మౌనంగా ఉన్న కారణాన్ని బట్టే కదా, అందుకే మీరు భయపడట్లేదు అని చెప్పి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ రాహాబు అనే స్త్రీ అట్లా చేయలేదు. దేవుని యొక్క సంగతులు వినినప్పుడు వెంటనే జీవితాన్ని సరిచేసుకోవడం మాత్రమే కాకుండా విశ్వాసమును బట్టి తన కుటుంబాన్ని ఆమె కాపాడుకుంటుంది. అయితే ఆమె చెప్తుంది కదా, ఎలారా నేను మీకు ఉపకారం చేసే కదా, దాచిపెట్టి మీకు ఉపకారం చేసిన కాబట్టి మీరు కూడా నాకు ఒక దినాన్ని ఉపకారం చేయాలి. ఏంటి ఆ దినం అంటే, మీరు ఎట్లయినా సరే ఎరుక ప్రాంతానికి వస్తారని తెలుసు, ఎరుకొని ధ్వంసం చేస్తారని తెలుసు, అప్పుడు దయచేసి నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి, నేను చేసిన ఉపకారానికి ప్రతిగా నాకు ఉపకారం చేయండి, నా కుటుంబాన్ని కాపాడండి అని చెప్పేసి రాహాబు అనేటువంటి స్త్రీ వాళ్ళని ఏం చేస్తుందంటే, ప్రాకారం మీద ఇల్లు ఉంటుంది కాబట్టి కిటికీ గుండా దారం వేసి వాళ్ళని కిందకి దింపించిన తర్వాత ఎర్రని దారాన్ని గుర్తుగా పెట్టుకుంటుంది. రేపు యుద్ధానికి వచ్చినప్పుడు ఈ ఎర్రని దారం చూసి ఆ కుటుంబాన్ని మేము కాపాడుతామని చెప్పేసి ఒక నిబంధన. అయితే ఈ స్త్రీ ఏం చేసిందంటే, దేవుని యొక్క ప్రజలకు దాచిపెట్టి ఉపకారం చేసింది కాబట్టి తిరిగి ఉపకారం పొందింది. మనం ఉపకారం చేస్తే ఉపకారం పొందుకుంటాం, ఉపకారం చేయకుండా అపకారం చేస్తే మళ్ళీ అపకారమే పొందుకుంటాం. మనం ఏది విత్తుతామో ఆయా పంటనే మనం కోస్తూ ఉంటాం. అందుకే దావీదు మనకు 2 ఉదాహరణలు ఉంటాయి. చూడండి, దావీదు భక్తుడు, దావీదుకు యోనతాన్ ఎంతో ఉపకారం చేసినప్పుడు దావీదు ఏమంటాడు, యోనతాన్ నాకు చేసిన ఉపకారాన్ని బట్టి నేను ఉపకారం చేయడానికి ఎవరైనా ఉన్నారా యోనతాన్ కుటుంబంలో అంటే, దావీదు ఏం చేశాడు, ఉపకారాన్ని మర్చిపోలేదు. ఇంకొక వ్యక్తి కూడా ఉంటాడు, ఎవరైనా ఉపకారానికి ప్రతి ఉపకారం చేయడం మర్చిపోలేవు, చేసిన ఉపకారాన్ని వాళ్ళు తిరిగి మర్చిపోకుండా మళ్ళీ ఉపకారం చేయని వ్యక్తి కూడా ఉంటాడు బైబిల్లో. నాబాలు ఎవరు, మొరటోడు. అరణ్యంలో దావీదు కాపాడని తెలుసు, దావీదు యెషయా కుమారుడని తెలుసు, దావీదు వల్ల వాళ్ళు ఉపకారం పొందుతారని తెలుసు, కానీ ఉపకారానికి ఏం చేశాడు, నాబాలు అపకారం చేశాడు, ఉపకారాన్ని మనసులో పెట్టుకోలేదు. అట్లా చాలా ఉన్నాయి బైబిల్లో, మీకు ఏమైనా జ్ఞాపకం వస్తే మీరు చూసుకోవచ్చు. తర్వాత సౌలు, సరే ఉపకారం చేస్తే ఉపకారం పొందుకోవడం సామాన్యమైన విషయం.
సౌ దే దావీదు సౌలుకు ఉపకారం చేస్తే సౌలు ఏం చేశాడు? మరి దావీదుకి అపకారం చేశాడు. సాక్షాత్ సౌలు ఒప్పుకున్నాడు, నేను అపకారం చేసినా సరే నువ్వు నాకు ఉపకారం చేసినావు, నువ్వే గొప్పవాడవయ్యా అని సౌలు ఎవరిని మెచ్చుకుంటాడు? దావీదుని. కాబట్టి జాగ్రత్త. మన విషయంలో కూడా ఏం చేయాలంటే ఉపకారం చేశారు. దేవునికి కూడా అట్లాంటి వాళ్ళే ఇష్టము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమై ఉన్నవి. కాబట్టి మనం ఎట్లా ఉండాలంటే దేవుని యొక్క ప్రజల మధ్యలో ఉపకారం చేసేవారంగా, ఉపకారాన్ని మనసులో ఉంచుకునే వారంగా, అపకారాన్ని మనసులో పెట్టుకునే వారంగా ఉండాలి. అందుకే కదా 1 కొరింథీ 11వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో ప్రేమ గురించి కొన్ని లక్షణాలు చెప్తూ అపకారమును మనసులో నుంచుకొనదు. అపకారము, నేను ఉపకారం చేస్తే నాకు అంత ప్రత్యుపకారం చేయలేదామే అని చేస్తే అపకారం ఏం చేసుకుంటారు? మనసులో పెట్టుకుంటారు. అయితే ప్రేమ ఏం చేస్తుంది? అపకారమును మనసులో పెట్టుకోదు, ప్రత్యుత్తరం దానికి ప్రతిఫలం చేయడానికి కోరుకోదు ప్రేమ. అట్లా ఈ యొక్క స్త్రీ కూడా ఏం చేసిందంటే దేవుని యొక్క ప్రజలకు ఎంతో ఉపకారం చేసి ఒక దినాన వారి నుంచి ఆమె ఏం చేసుకుంది? ఉపకారము పొందుకుంది. తన ఒక్కతే మాత్రమే కాదు కానీ తన కుటుంబాన్ని, తన తల్లి ఇంటి వారిని, తండ్రి ఇంటి వారిని అందరినీ కూడా కాపాడుకోగలిగింది. చివరికి యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలోనే చేర్చబడింది రాహాబు అనే వేశ్య. నిజంగా అందుకనే దేవుడు మత్తయి సువార్త 21వ అధ్యాయం మనం అంతకుముందు చూసుకున్నాం. ద్రాక్ష తోట ఉంటుంది, ఇద్దరు మనుషులు ఉంటారు, ఒకడు పోతా అంటాడు పోడు, ఇంకొకడు పోనని చెప్తాడు కానీ పోతాడు. అది చెప్పిన తర్వాత ఉపమానం కింద అంటాడు కదా దేవుడు, మీకంటే ముందుగా వేషులు సుంకర్లే పోతారయ్యా, ఎందుకంటే వాళ్ళు మాట వినినప్పుడు దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు వాళ్ళు సరి చేసుకుంటా ఉంటారు కానీ మీరు సరి చేసుకోవట్లే. దేవుని యొక్క ప్రజల గురించి చెప్తా ఉంటాడు యేసు ప్రభు. పరిసయ్యులు ఎవరు? దేవుని యొక్క ప్రజలే, వాక్యం తెలిసిన వారే. సుంకర్లు ఎవరు? వేషులు ఎవరు? దేవుని యొక్క ప్రజలు కాని వారు, దేవుని వాక్యం తెలవని వారు. అటువంటి వారైనా దేవుని వాక్యం విని మనసు మార్చుకుంటున్నారే కానీ మీరు మాత్రం ఎట్లా ఉన్నారు? మనసు మార్చుకోవట్లే, మారు మనసుకు తగిన క్రియలు చేయట్లే, మారు మనసుకు తగిన ఫలమును ఫలించట్లే. మీకంటే ముందుగానే వీళ్ళు ఎక్కడికి పోతారు? పరలోక రాజ్యంలో ఉంటారు. అందుకనే రాహాబు అనే స్త్రీ యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడింది. రాహాబు ఎవరిని గంటది? బోయజును గంటది. బోయజు తెల్లి ఎవరు? రాహాబు. బోయజు భార్య ఎవరు? రూతు. వీళ్ళేమైనా మంచోళ్ళ? రాహాబు వేశ్య, రూతు మోయాబీరాలు, గర్విష్ఠులు. రాహాబు అంటే అర్థం ఏంటి? రాహాబు అంటే అర్థము గర్వం. రాహాబు అంటే అర్థము గర్వం. అంత గర్విష్టి. మోయాబీలు కూడా బహుగర్విష్ఠులు. వాళ్ళు కూడా ఆమె గర్విష్టే. గర్విష్ఠులైనా దేవుని మాటలు వినినప్పుడు వాళ్ళు భయపడుతున్నారు కానీ మనం దేవుని ఇంటికి వచ్చి దేవుని మాటలు విని కూడా మనం దేవునికి భయపడట్లేదు, దేవుని యొక్క మాటలకు మనం మనస్కరించట్లేదు. కాబట్టి జాగ్రత్త. నేను మౌనంగా ఉన్నంత మాత్రాన మీలాంటి మనుషుని అనుకుంటున్నారేమో, ఒక దినం వస్తుంది కాబట్టి జాగ్రత్త. దేవుడు మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలా? నేనేం చేయాలా? దిద్దుబాటు చేసుకోవాలి. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నా మాటలు ఎందుకు వెనక త్రోసివేస్తూ ఉన్నావు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు దేవుని మాటలు త్రోసివేసే వారంగా ఉండక రాహాబు అనే స్త్రీ వలె దేవుని మాట వినినటువంటి మాటల ద్వారా మన యొక్క హృదయం ఏమైపోవాలా? కరిగిపోవాలా. ఇంకా మన జీవితాల్లో ఇంకా హృదయం కఠినంగానే ఉంటుంది. ఎంత కఠినాత్మలంగా ఉంటాము, ఎదుటోళ్ళని మనం సరిగా ప్రేమించలేకపోతాం, సరిగా మాట్లాడలేకపోతూ ఉంటాం, హృదయాన్ని ఎంతో కఠినపరుచుకుంటూ ఉంటాం. కానీ ఈ స్త్రీ యొక్క హృదయం ఏమైపోయింది? గుండె ఏమైపోయిందంట? నీరైపోయింది, కరిగిపోయింది. దేవుని మాట విన్నప్పుడు హృదయం ఏమైపోయింది? కరిగిపోయింది. ఎందుకు? దేవుని యొక్క వాక్కు మాట ఎట్లాంటిది? అగ్ని లాంటిది. అగ్ని ఏం చేస్తుంది? కరగబెట్టుద్ది, అంతే కదా. శుద్ధి చేస్తుంది, మస్ట్ తీసేస్తుంది, కరగబెడుతుంది. అగ్ని మెత్తన చేస్తుంది. దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాక్యం విని హృదయాన్ని మెత్తన చేసుకుని రాహాబు తన కుటుంబం అంతటినీ కాపాడుకోగలిగింది. అట్లే దేవుని మాటలు వింటున్న మనం కూడా దిద్దుబాటును అసహించుకొనక ఎందుకు నా కోసమే చెప్తా ఉన్నారు, ఎందుకు ఊరికి ఇదే పన్న వీళ్ళకి అని మనము ఏం చేయొద్దు? నిర్లక్ష్యంగా ఉండకుండా దేవుని యొక్క హెచ్చరిక స్వరాన్ని వెనకకు పడవేయకుండా రాహాబు వలె అనే మాటని విని సరి చేసుకుంటే ఒక దినాన మనం ఎంతో మేలు పొందుతాం. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం.